అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పల్లెటూరి మొగుడు పట్నం పెళ్ళాం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథను చూసిన ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక మంచి లైక్ పెట్టండి, కమెంట్ పెట్టండి. మంచి కంటెంట్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్తో తప్పకుండా షేర్ చేసుకోండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? వసుమతి, రమేష్ దంపతులకి 3 పిల్లలు. పెద్దమ్మాయి పేరు జగధాత్రి. జగధాత్రి పుట్టిన తర్వాత 5 సంవత్సరాలకి జైతి పుట్టింది. జైతి పుట్టిన తర్వాత 3 సంవత్సరాలకి జగన్ పుట్టాడు. ఇక వీళ్ళ 3 పిల్లలు చదువుల్లో ఉన్నారు ప్రస్తుతం. జగధాత్రి బీటెక్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తోంది. అయితే ఉన్నట్టుండి రమేష్, వసుమతి దగ్గర నుంచి జగధాత్రికి ఫోన్ వచ్చింది. అమ్మ ఏం చేస్తున్నావే అంటే, ఏముందమ్మా, ఇంకో 2 రోజుల్లో ఎగ్జామ్స్ అయిపోతున్నాయి. ఫోన్ చేస్తే ఫోన్ తీరేంటే, వారం రోజుల నుంచి నాకు అర్థం కాదు. నాన్న మధ్యలో ఒక్కసారి మెసేజ్ పెట్టాడు, మేము బాగానే ఉన్నాం, కొంచెం పనిలో ఉన్నాం, మళ్ళీ ఫోన్ చేస్తాను, కంగారు పడొద్దని. ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేషన్ కూడా చేయలేకపోయాను తెలుసా. అదేమీ లేదమ్మా, ఇప్పుడు మనం సిటీలో ఉండట్లేదు, పల్లెటూరికి మారిపోయాం. పల్లెటూరా? మనకు పల్లెటూరు ఉందా అని అడిగితే, ఎందుకు లేదే, మీ తాత, మీ నానమ్మ, అలాగే మనకి ఇక్కడ బోలెడన్ని పొలాలు, ఇళ్ళు, వాకిళ్ళు ఉన్నాయి. నాన్నకి ఇప్పుడు అంత మనసు ఎందుకు పుట్టింది అక్కడికి వెళ్ళాలని? ఏమోలే, ఎందుకు పుట్టిందో కానీ ఫ్యామిలీ అయితే ఇక్కడికి షిఫ్ట్ అయిపోయాం. మన పొలాలు అవి చూసుకుందాం అనిపించిందంట, వ్యవసాయం చేద్దాం అనిపించిందంట. ఎంతైనా సరే మీ నాన్న పట్టుకుంటే పట్టిందల్లా బంగారమే కదా. మరి సిటీలో ఉన్న మన ప్రాపర్టీస్ అన్నీ ఏమవ్వాలి? ఏమవుతాయే? మీ నాన్న లేడా ఏంటి? వాటన్నిటిని పోనిస్తాడా ఏంటమ్మా? సరేలే కానీ వచ్చేటప్పుడు ఫ్రెండ్స్ అందరం కలిసి పార్టీ ఇచ్చుకుంటున్నాం ఒకళ్ళకొకళ్ళు. నాకు ఒక 30K కావాలని చెప్పు నాన్నకే. వేస్తాడులేమ్మా, నువ్వు అడిగితే ఏ రోజైనా మీ నాన్న కాదన్నాడా ఏంటి? చిన్నప్పటి నుంచి ఏ రోజైనా 5,000 రూపాయల చెప్పులు, 10,000 రూపాయల డ్రెస్సులు, ఖరీదైన మీరు వాడే బ్యూటీ ప్రొడక్ట్స్, బ్యూటీ పార్లర్ బిల్లులు, మీరు చదివిన పెద్ద పెద్ద కాలేజీలో మీరు వాడే 2-3 వేల రూపాయల షాంపూలు, కండిషనర్లు, సీరంలు ఏవి కాదన్నాడే మీ నాన్న. ఇవాళ ఇది కాదంటానికి సరేలే కానీ అన్నట్టు నాన్నకి ఇవ్వ ఫోను. బంగారం, ఎలా ఉన్నావమ్మా, ఎప్పుడు వస్తున్నావు అన్నాడు రమేష్. ఊరికి వెళ్ళిపోవటం ఏంటి నాన్న అంటే, నేను లొకేషన్ పెడతానమ్మా, చూసిరా, వచ్చాక మాట్లాడుకుందాం ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నాడు రమేష్. ఆ తర్వాత వసుమతి ఫోన్ తీసుకొని పక్కకు వచ్చి, ధాత్రి అంటే ఏంటమ్మా అంటే, ఓ మాట అడిగేది నిన్ను. ఏంటమ్మా అంటే, ఎవరినైనా ప్రేమించావా అంటే, నాకేమైనా సంబంధాలు చూస్తున్నారా, పెళ్ళిళ్ళు చేద్దాం అనుకుంటున్నారా, ప్రేమిస్తే ఇచ్చి చేసేస్తావా? చేస్తామని కాదు, మరి ఎందుకంట ఈ వాగుడు? అది కాదే అంటే, ఒక విషయం చెప్పనా, నా హైప్కి, నా రేంజ్కి, నా అందానికి, నాకున్న క్వాలిఫికేషన్కి నా కరెక్ట్ అని ఎవడు ఫ్యామిలీ నాకు అనిపించలేదు. ఎంతకీ నువ్వు అడగొచ్చా నన్ను ఇలాంటి విషయాలు? తప్పేంటే? అమ్మంటే కూతురుకో స్నేహితురాలు లాంటిదే, అమ్మంటే కూతురుకొక నీ తలకాయ లాంటిదే. సరేలే కానీ నేనైతే ఎవరిని ప్రేమించలేదులే కానీ నాన్నచేత మనీ వేయించు, సరేనా, బాయ్ అని వస్తానులే నేను అని ఫోన్ పెట్టేసింది జగదాత్రే. అదే మన కూతురు ఎవరిని ప్రేమించి ఎవరిని పెళ్లి చేసుకోవాలా, అదే నిప్పు కదా, నిప్పులానే ఉంది అని చెప్పింది వసుమతి. సరే అనుకున్నారు రమేష్ వాళ్ళు. ఆ తర్వాత జగదాత్రి ఎగ్జామ్స్ అయిపోవటం, పార్టీ ఇచ్చేయటం, అక్కడి నుంచి జగదాత్రి ఇక వెతుక్కుంటూ ఆ ఊరికి చేరుకునేసరికి, ఏ ఊరు డాడీ అసలు ఇది, ఏంటిదంతా, ఒళ్ళంతా పులిసిపోయింది తెలుసా. వెతుక్కుంటూ వచ్చేపాటికి ఒక బస్సులు దొరకవు, ఆటోలు దొరకవు. అయ్య బాబోయ్, ఏం ఊరయ్యా బాబు ఇది అనుకుంటూ వచ్చి, ఏంటి ఉన్నట్టుండే ఫోన్లో సిగ్నల్స్ కూడా రావట్లేదు, వైఫై లేదా ఇక్కడ, సిగ్నల్స్ పనిచేయవా సరిగ్గా ఇక్కడ అంటే, సిగ్నల్స్ ఉంటాయంటక్క, వైఫై ఉంటుందంట, కాకపోతే పెట్టించుకోవాలంట, ప్రస్తుతానికి ఈ ఊరికి అవైలబిలిటీ లేదు అన్నారు జైతి, జగన్. మీరెప్పుడు వచ్చారా? నాన్న సడన్గా ఫోన్ చేశాడు, షిఫ్ట్ అవుతున్నావు రమ్మనమన్నాడు, దాంతో రాక తప్పలేదు అన్నారు పిల్లలు. ఆ తర్వాత అమ్మమ్మ అని అమ్మమ్మ శారదను పలకరించింది ధాత్రి. నా బంగారు తల్లే, నా వరాల మూటె అని ముద్దు పెట్టుకొని, బాగా రాసావా పరీక్షలు? బ్రహ్మాండంగా రాసా. నా గురించి నీకు తెలియదా అమ్మమ్మ అన్న తర్వాత
ఇల్లు చాలా బాగుంది, ఇక్కడ మనకి ఇలాంటి ఒక ఇల్లు ఉందన్నప్పుడు ఎప్పుడూ తీసుకురానే లేదే, మేము 100 సార్లు అడిగామక్క, మాకు చెప్పాడా ఏంటి అన్నాడు తమ్ముడు చెల్లెలు. నిజంగా చాలా బాగుంది కదర్రా అని ఇల్లంతా తిరిగి చూస్తే ఇంట్లో అన్ని హంగులు ఆర్భాటాలతో ఇల్లంతా చాలా బాగుంది. పల్లెటూరు అన్న మాటే కానీ వీళ్ళు సిటీ నుంచి తీసుకొచ్చిన సామానంతా, దానికి తోడు ఇంట్లో ఎక్కడికక్కడ ట్యాపులు చూడడానికి అసలు పల్లెటూరు ఇల్లులానే లేదు కదా బామ్మ అంటే, మండువాలోగిలి ఇల్లు అంటారమ్మా, సినిమాలు తీస్తారు కదా అమ్మమ్మ అంటే, అవునే అని నవ్వింది ఆవిడ. వెళ్ళి స్నానం చేసిరాపో అని భోజనం వడ్డించింది. తిన్నారు. ఆ రాత్రి అయిపోయిన తర్వాత తెల్లాడేసరికి ధాత్రి ల్యాబ్ వెళ్ళి అని వసుమతి నిద్రలేపింది. దేనికి మా అంటే, పిల్లల్ని లేపి బాత్రూంలో తీసుకెళ్ళి ఒళ్ళంతా పాలు రాసి సున్నిపిండేసి గులాబీ రేకులేసి ఇక ముత్యాల చూర్ణాన్ని నూరి ఆ ముత్యాల చూర్ణాన్ని ఒళ్ళంతా పట్టించి పిల్లకి స్నానం చేయించితే, ఏంటి మా ఇది, దీన్నే మంగళ స్నానం అభ్యంగన స్నానం అంటారు లేవే అంది వసుమతి. దేనికి ఇవన్నీ చేయిస్తున్నావు? సిటీలో ఉన్నప్పుడు ఎప్పుడైనా పొడవాటి జుట్టమ్మ, స్ట్రైట్ అండ్ హెయిర్, నాకు కాస్త చేతులు నొప్పిగా ఉన్నాయి, కొంచెం వచ్చి షాంపూ చేయవే అంటే, పోవమ్మా నాకు చేతుల నొప్పులు కాళ్ళ నొప్పులని అమ్మమ్మని పిలిచి తోలేసేదానివి, ఇంట్లో వంట పని చేయటానికే ఒళ్ళు కాదు నీకు, అమ్మమ్మ చెయ్యాలి, అటు స్పూన్ తీసి ఇటు పెట్టవు, ఏంటి విషయం అంది ధాత్రి. ఏం లేదు లేవే అన్నాక, చీర కట్టుకుంటావా లంగా ఓణి వేసుకుంటావా, పొట్టు చీర దిగేసుకుంటావు అనేపాటికి, దేనికి మా అంటే, ఏమీ లేదు ఊరికే ముద్దుగా ఉంటావని పిచ్చెక్కింది కదా అమ్మకి అంది ధాత్రి. సరేలేవే, మాకు మాత్రం చూసుకోవాలని ఉండదా, వేసుకో అన్నాడు రమేష్. ఆ తర్వాత ఏంట్రా డాడీ నువ్వు నీ కామెడీ అన్నారు పిల్లలు. అంటే, అది కాదల్లుడు ఇట్రారా అంది శారద. నిన్నేరా అంది వసుమతి. అంటే, ఎవరో వచ్చి మీ ఇంట్లో మీ పెళ్ళం, మీ అత్తగారు, మీ పిల్లలు నిన్ను ఒరే అంటున్నారేంది రమేష్, నేనే వాళ్ళు అలా పెంచుకున్న చిన్నప్పటి నుంచే. ఒక ఫ్యామిలీలో బాండింగ్స్ బాగా క్లోజ్గా ఎక్కువగా ఉండాలంటే రారా పోరా ఏరా ఒరే అనుకోవాలి. ఏమండి లేదా నాన్నగారు ఇలా పిలిస్తే బాండింగ్స్ ఉండవని అలా నేర్పించుకున్నాను అన్నాడు రమేష్. పక్కా నవ్వి వెళ్ళారు ఆ వచ్చిన వాళ్ళు. ఆ తర్వాత అక్కడికి నేను ఇప్పుడే వస్తాను ఉండు అని చెప్పి అన్నీ కావలసినవి రెడీ చేయండి అని రమేష్ బయటికి వెళ్ళి వస్తూ ఒక అబ్బాయిని తీసుకొచ్చాడు. చూడటానికి ఆ అబ్బాయి చాలా అందంగా ఉన్నాడు. వామ్మో, కాకపోతే ఒక 6'2" పైనే హైట్ ఉంటాడేమో. ఇక బాడీ పర్సనాలిటీ గురించి చెప్పాలంటే రెజ్లర్ లాగా కండలు తిరిగిపోయి ఉన్నాడు. తెల్లటి లాల్చీ వేసుకుని కింద తెల్లటి పంచె కట్టుకుని, వయసు చాలా తక్కువే ఉంటుంది కానీ చాలా ఏజ్డ్లా ఉన్నాడు. ఇదిగోరా నీ మరదలు అన్నాడు రమేష్. అనేపాటికి ఆ వచ్చిన అబ్బాయి అలా చూశాడు ధాత్రి వైపు. చూస్తే ఎవరితను అంది ధాత్రి. ఎవరేంటే మీ బావ అంటే, ఇక అవునా అన్న తర్వాత హాయ్ అంది ధాత్రి. అనేసరికి హాయ్ అనకూడదే, బాగున్నావా బావా అనాలి. బావా అంటే బావనే పిలవాలి మరి, తనకి పేరు లేదా? ఉంది. ఏం పేరు? విశ్వ బాగున్నావా అన్న తర్వాత తల పైకెత్తి అలా చూశాడు ధాత్రి వైపు. ఇక్కడ పల్లెటూళ్ళల్లో అలా పేర్లు పెట్టి పిలవకూడదే, పేరు పెట్టుకుందేందుకు, పేరు పెట్టి పిలవటానికి కాదా ఏంటి అనేసింది ధాత్రి. ఆ తర్వాత వెళ్ళి బావ కోసం ఇదిగో ఈ కాఫీ అలాగే ఈ టిఫిన్లు దగ్గరుండి వడ్డిచ్చు అన్న తర్వాత, ఏంటమ్మా ఈ ఫార్మాలిటీసు, తప్పమ్మా అలా మాట్లాడకూడదు ఎల్లవే అని పంపించారు. ఇక దగ్గరుండి వడ్డించిన తర్వాత నువ్వు తిని కూర్చొని అన్నాడు విశ్వ. అంటే, నీ తర్వాత తింటాలే, నాకు అప్పుడే ఆకలి లేదు, అయినా నేను డయట్లో ఉన్నాను, ఇవన్నీ ఆయిలీ ఫుడ్స్ కదా, పూడి గారె ఇవన్నీ, నేను కాన్ఫ్లెక్స్ లాంటి ఏదో ఒకటి తింటానులే అంటే, ఏంటే అన్నాడు. ఏంటి నాన్న అలా మాట్లాడతాడు, ఆ వాయిస్ ఏంటి, ఆ మనిషి ఏంటి, వాడు నిలువెత్తు బంగారం అమ్మా, ఎలా మాట్లాడితే ఏముంది చెప్పు, మాటను పట్టించుకుంటావా మనిషి ముఖ్యంగానే, అబ్బాయి ఎలా ఉన్నాడే అంది వసుమతి. ఏమైంది, బాగున్నాడు చూడ్డానికి, అయినా అతను ఎలా ఉంటే నాకెందుకు అంది ధాత్రే. అన్నాక మావయ్య అంటే, ఆ చెప్పొల్లుడు అన్నాడు రమేష్. ఇదిగో ఇది తీసుకొచ్చాను తన కోసం అని చేతిలో పెడితే, అదేదో నువ్వే ఇవ్వరా అంది శారద. అంటే, ఇక పర్లేదులే మావయ్య ఇస్తాడు అని అక్కడి నుంచి తల తిప్పుకొని వెళ్ళిపోయాడు. ఎంత సిగ్గో వీడికి అనుకుంది వసుమతి. ఏంటిప్పుడు సిగ్గుపడ్డా, దాన్ని సిగ్గంటారా అంది ధాత్రి. అన్నాక బాక్స్ ఓపెన్ చేసి చూస్తే
అందులో ఇక పల్లెటూరి మోడలే అయినా చాలా మందంగా చేసిన టెంపుల్ స్టైలు నెక్లెస్ 10 తులాలు ఉంటుంది. దాని మీద గాజులు, ఉంగరం, పోగులు సెట్. అది మొత్తం కలిపి ఎలా లేదన్నా 25 తులాలకి తక్కువ ఉండదు. అంత మందంలో ఉన్న సెట్. అయితే ఎంత బాగుందో చూడమ్మా అని వసుమతి శారదతో అంటే చాలా బాగుంది అన్న తర్వాత, ఎవరు అసలు ఇతను, ఎందుకు వచ్చాడు, ఎందుకు ఇలా వడ్డించమన్నారు, ఏంటిదంతా, అతను గిఫ్ట్ తీసుకురావటం ఏంటి, గోల్డ్ గిఫ్ట్ చేయటం ఏంటి, అదే మీకు ఇవ్వటం ఏంటి, నాకు ఇవ్వకుండా, పోనీ నా వైపు అలా చూసి అదోలా వెళ్తాడేంటి అంది ధాత్రే. ఎందుకంటే వాడిని బావ కాబట్టి. బావంటే ఏంటే, మీ అత్తకి కొడుకు, అత్త కొడుక, నాకు తెలియదే, నీకు తెలియపోవటం ఏంటే, మీ నాన్నకి ఓ చెల్లెలుంది, ఆవిడ పేరు వసుధ, ఆవిడ భర్త పేరు విశ్వేశ్వరరావు, వాళ్ళది కూడా ఈ ఊరే. అయితే వాళ్ళ కొడుకే వీడు, వాళ్ళమ్మ నాన్న ఏరి పాపం పోయారే. అవునా అన్న తర్వాత, ఏం చేస్తాడు ఇతను, ఇక్కడే ఫార్మింగ్ చేస్తూ ఉంటాడు. ఓ ఫార్మరా, నైస్ నైస్, నలుగురికి అన్నం పెట్టమంటే గొప్ప విషయమేగా అంది ధాత్రే. అయితే కాదు, అన్నీ నచ్చితే వాడే నీ మొగుడు. వాట్ అంది ధాత్రే. ఒరే నాన్న, నా గురించి నీకు బాగా తెలీదు. చిన్నప్పటి నుంచే నేను డాడీ నాన్నగారు అంటే కాదు, ఒరే అరే అనమనమని పిలిపించుకున్నంత ఈజీ కాదు నువ్వు ఎవరిని పడితే వాళ్ళని నేను పెళ్ళిళ్ళు చేసుకోమంటే. ఆయన చాలామంది నాకు నా కాలేజీలో చెప్తేనే ఎవడూ నాకు కరెక్ట్ అనిపించక, అన్ని విధాలా నాకు తెలిసి ఉన్న 4 ఏళ్ల పాటు పరిచయం ఉన్న ఆ ఎదవల్నే నో అని, చీ అని, తూ అని వచ్చాను నేను. అలాంటిది ముక్కు మొహం తెలియని అతను పెద్ద ఎడ్యుకేటెడ్ లాగా కూడా లేడు. అతన్ని నేనేం చేసుకోవటం ఏంట్రా డాడీ అంది ధాత్రి. అనేపాటికి అది కాదమ్మా అన్న తర్వాత, షటప్, నువ్వు నీ మాటలు అంతేలేమ్మా, అలాగే మాట్లాడు. అమ్మ నేను ఉరిపోసుకొని చచ్చిపోతాం. ఏం మాటలే మమ్మీ ఇవే. అవునమ్మా, మరి మీ నాన్న మాటే నా మాట. ఎందుకు బతకాలి ఇంకా మేము, నువ్వెవరిని ప్రేమించట్లేదు, నువ్వు పవిత్రంగా ఉన్నావు అంటే ఏంటే, ఇందుకే అడిగావా ఏంటి నువ్వు నన్ను, ఎవరిని ప్రేమించట్లేదా, నువ్వు ఎవరితో అయినా కాల్ జారావా, నువ్వు పబ్బులకి క్లబ్బులకి వెళ్ళావా, మందులు సిగరెట్లు అలవాటు ఉన్నాయా, ఎందుకా నువ్వు రోజుకోసారి ఫోన్ చేసి నన్ను ఈ వారం రోజులుగా ఆరాలు తీస్తోంది అంటే, అది కాదమ్మా, పల్లెటూరికి కోడలుగా రావటం, అలాంటి వాడికి పెళ్ళాంగా రావటం అంటే ఎంతైనా మనం కూడా క్యారెక్టర్తో ఉండాలి కదే. ఇదంతా తీసి పక్కన పెట్టు, అసలు అతని గురించి నాకు, నా గురించి అతనికి ఏం తెలుసు అంటే, నేను మీ అత్తకు మాటిచ్చానమ్మా చచ్చిపోబోయేటప్పుడు, నువ్వు పెళ్లి చేసుకోకపోతే నా మాటే పోతే నా గురించి నీకు బాగా తెలుసు, నేను ప్రాణాలతో ఉండననే. పిచ్చేష లేకు నాన్న, నిజం చెప్తున్నా, ఉరేసుకుంటా పదవే అని లోపలికి వెళ్ళి ఉరేసుకోబోతే, ఉడితాడు తెగిపోద్దేమో డాడీ అన్నాడు జగన్. ఈడు రేపొద్దున ముద్ద కూడా పెట్టడే మనకే అని రమేష్ పురుగుల మందు డబ్బా తీసుకొని నుంచుంటే, పిచ్చా ఏంట్రా నీకు అని శారద కూడా, ఏంట్రా అల్లుడు ఆ పిచ్చి పనులు, బయటికి రారా అంటే, లేదత్తయ్య, చూడసలు ఎలా మాట్లాడుతుందో నీ మనవరాలు, ఒట్టికెగరలేనమ్మ అంబరానికి ఎగిరిందని పిల్లల్ని పెళ్ళాన్ని అలా తయారు చేసుకుందే నువ్వు, మళ్ళీ ఏడ్చేదే ఉంది, బయటికి జావు అంది ఆవిడ. అనేసరికి ఇక ధాత్రి, నువ్వు అమ్మ ముందు బయటికి రండి, ఎగస్ట్రాలు చేయకుండా, నేను అతనితో ఓసారి మాట్లాడాలి, అప్పుడు కానీ నేను ఏ విషయం చెప్పలేను, నువ్వు పెళ్ళి ఒప్పుకోకపోతే మేము ప్రాణాలతో ఉండం, గుర్తుపెట్టుకో అన్నాడు రమేష్. ఆ తర్వాత మాట్లాడాలంటున్నాను కదా డాడీ అన్నాక బయటకు వచ్చాడు. అయితే ఏం మాట్లాడాలి, పద నేను కూడా నీతో పాటు వస్తా. నువ్వు రావటం ఏంటి, మేమిద్దరం పర్సనల్గా ప్రైవసీ ఉండొద్దా మాట్లాడుకోవటానికి, ఇది తప్పు, ఇక్కడ పల్లెటూరు అలాంటివన్నీ ఉండవులే, కానీ నా ముందే మాట్లాడదు కనుక. అయినా నాకు నీకు మధ్య సీక్రెట్లు ఏంటమ్మా, మీరే శానిటరీ నాప్కిన్లు వాడతారో కూడా నాన్నగా నా తెలీదా, మిమ్మల్ని అమ్మకన్నా ఎక్కువ చూసుకునేది నేను కాదా, కరెక్టే లేరా, కానీ అలా కాదు కదా, లేదురా తల్లి, రా నా ముందే మాట్లాడదు కానీ పిల్లని తీసుకుపోయాడు రమేష్. లంగావోణి తీసేసి డ్రెస్ వేసుకొని రమేష్ వెంట వెళ్ళిన తర్వాత అక్కడ కొబ్బరి తోటలో కొబ్బరి గెలలు దించుతున్నారు. విశ్వ పని చేయించుతున్నాడు. విశ్వ అన్నాడు రమేష్. ఏం మాయా ఇటు వచ్చావు అన్న తర్వాత, ఏంటే అన్నాడు ధాత్రి వైపు చూసి. దీన్ని ఎందుకు తీసుకొచ్చావు, వెళ్ళి ఆ చెట్టు కింద నుంచోపో అంటే, నేనెక్కడి నుంచోవాలో కూడా వీడే చెప్తాడా నాకు, అయ్యో 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 ఇదొక రాక్షసి, వాడొక మూర్ఖుడు, మధ్యలో నేను నలిగిపోతున్నాను దేవుడా అని, ఏంటి ఇటేసుకొచ్చావు అని
అని ఒక్క దెబ్బలో కొబ్బరి బొండం కొడితే, స్ట్రా ఎదురా డాడీ అంటే, ఏంటది అడిగేది అంటే, తాగే పుల్లేసుకుని తాగుతారు కదమ్మా, ఎలాంటివేమీ ఇక్కడ ఉండవులే కానీ ఇట్రా అని తల పట్టుకొని వెనక్కి కొంచి నోట్లో పోసేసాడు కొబ్బరి నీళ్ళు. బా మెడ నొప్పి పుడుతుంది మొరటోడా అనేసేపాటికి, తప్పే అలా అనకూడదే, ఏంటి తీసుకొచ్చావు? ఏం లేదు, నేనే నీతో మాట్లాడాలనుకుంటున్నా, మన ఇద్దరికి పెళ్ళి అనుకుంటున్నారంటగా, ఏం మాట్లాడాలి నాతో? నువ్వు ఏం మాట్లాడతావు అన్నాడు విశ్వ. అనేపాటికి, అలా మాట్లాడతాడేంటి డాడీ, మాట్లాడుకోవటం అంటే ఏమీ ఉండవా ఏంటి? ఏంటి ప్రైవసీ ఎక్స్పెక్ట్ చేయడేంటి, పక్క రాడేంటి, ఇక్కడ నుంచో మాట్లాడంటాడేంటి? మాట్లాడేసావుగా, వెళ్ళిపోదాంపా. ఏం మాట్లాడానురా నేను? పోనీ చెప్పవే తొందరగా అన్న తర్వాత, ఈ పెళ్ళి నీకు ఇష్టమేనా? ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకుంటున్నావా ఏంటి నువ్వు అన్నాడు విశ్వ. అది కాదు నేను అనేది, నీకు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా అంటే, ఏంటి మావయ్య అది 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 అంటే, అలా 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 చెప్పు, నాకు తెలుగులో చెప్పడం రాదు అందే ధాత్రి. అంటే నీకు కూడా కొన్ని అభిప్రాయాలు ఉంటాయి కదా అని అంటోందిరా. ఏమి అభిప్రాయాలు ఉండాలి? ఒక అమ్మాయిగా, ఒక ఆడపిల్లగా నువ్వు, ఒక అబ్బాయిగా, ఒక మగాడిగా నేను, అంతా కరెక్ట్గానే ఉన్నాగా, అలా మాట్లాడతాడేంటి డాడీ? పెళ్ళికి అయి ఉంటే చాలా ఏంటి అందే ధాత్రి. అన్న తర్వాత చుట్టూ ఉన్న జనాలందరూ చాలా చండాలంగా చూస్తున్నారు. పదధాత్రి నువ్వు అన్నాడు రమేష్. అసలు నన్ను మాట్లాడినవ్వేంటి? మాట్లాడావుగా, అంత పర్ఫెక్ట్గానే ఉందని చెప్పాడుగా, వాడు పర్ఫెక్ట్ మగాడినే నేను ఒప్పుకున్నాడుగా, పోదాం నువ్వు ముందు అని పిల్లని ఈడ్చుకొచ్చేశాడు. ఆ తర్వాత చాలా శరవేగంతో టకటక ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు అయిపోగానే వెంటనే విశ్వ అమ్మ నగలని 7 వారాల నగలు తీసుకొచ్చి అక్కడ పెడితే, ఇవి ఓల్డ్ మోడల్లో ఉన్నాయి. ఓల్డ్ మోడల్లో ఉంటవేంటే యాంటిక్ నగలు, కోట్ల రూపాయలు ఖరీదు చేస్తాయి అమ్మ అవి అని వసుమతి రమేష్ అన్నాక, ఈగో చీరలు తీసుకొచ్చాను, దానికి పట్టు చీరలు అన్నాడు విశ్వ. అదేంటి నన్ను తీసుకెళ్లకుండా మ్యారేజ్ షాపింగ్ నువ్వు చేయటం నాకు నచ్చొద్దా? నాకు నచ్చినయే తీసుకున్నానులే, నీకు అవి బాగానే ఉంటాయి అనేసి, దీనికి పిచ్చివాగుడు ఏంటి మావయ్య అని వెళ్ళాడు విశ్వ. అదేంటి నాన్న అలా మాట్లాడతాడు వీడు అన్నాక, వాడికి ఏం తక్కువమ్మ, చూడటానికి బాలేడా చెప్పవే అన్న తర్వాత, ఏదైనా గ్యాంబ్లింగ్ జరుగుతున్నట్టు తెలిసిందో నాన్న, ఏదన్నా నువ్వు వేషాలు వేస్తున్నట్టు తెలిసిందో సస్తానన్నావని పెళ్ళికి ఒప్పుకున్నా. నా గురించి నీకు బాగా తెలుసు, వీధికెక్కి మీడియాలకెక్కి విడాకులు తీసుకుని నీ మీద నీ పెళ్ళాం మీద కేసు పెట్టి జైల్లోకి తోయించి వాణ్ణి తుక్కు ర్యాక్ కొట్టి నేనేం చేస్తానో నీకు బాగా తెలుసు. దీనికేమో పొగరెక్కువ, వాడికేమో ఊపెక్కువ, నీకేమో చేతగాని సన్నాసివి అంది అక్కడే నుంచొని శారద. ఈవిడికేమో నోరెక్కువ, అందుకే మా మామయ్య తొందరగా పైకి పోయాడు. ఏమండి ఒకసారి గదిలోకి రావచ్చుగా అని వసుమతి అంటే, అది ఏమండి అందంటే, అల్లుడు నీతో గదిలో పని పడిందని ఎల్లు, ఏదో ఉన్నట్టుంది పని అనేసరికి, ఏం పనో నాకు తెలుసది, ఏమీ లేకుండానే ముగ్గురిని కన్నావంట్లే కానీ అల్లుడు, పదమని అక్కడోళ్ళు సరసం ఆడితే ఇప్పుడు నాకు ఆ ఓపిక లేదు, ఆ ఇంట్రెస్ట్ లేదులే, ఊరుకోండి అంటే, పల్లెటూరు సరసాలు అన్నాడు ధాత్రితో. ఏది వీళ్ళు మనసుల్లో పెట్టుకోరా, అన్నీ బయటికి ఇలాగే మాట్లాడతారా, ఫన్నీ పీపుల్ అనుకుంది ధాత్రి. ఒరే డాడీ, ఇంతకీ అక్కకి మెహందీ, సంగీతో, హల్దీ, ఆ తర్వాత మిగతా ఏర్పాట్లన్నీ ఏ ఫంక్షన్ హాల్లో చేసావో చెప్తే ఫ్రెండ్స్కి అలా మేము కాల్స్ చేసి చెప్పుకుంటాం. ఇక్కడ ఇన్స్టాలు, ఫేస్బుక్లు ఇవి పనిచేయట్లా, వైఫై పెట్టించమని చెప్పామా అన్నారు చిన్న కూతురు కొడుకు. సన్నాసి మంద, ఈ మందని ఈదలేక నేను సస్తున్నా. అవును డాడీ, ఎప్పుడు అవన్నీ అంది ధాత్రి. అంటే అలాంటివన్నీ నెక్స్ట్ టైం చేసుకుందామమ్మా. నెక్స్ట్ టైం ఏంటి, పెళ్ళి ఎన్నిసార్లు చేసుకుంటారు అంటే, నెక్స్ట్ జన్మలోనా? ఈ జన్మకి ఏమైంది అంటే, పల్లెటూళ్ళల్లో మెహందీలు, హల్దీలు, సంగీతులు, బ్యాచిలర్ పార్టీలు ఇవన్నీ ఎలా చేయనే? అవును సిటీలో చేసుకుందాం. సిటీలో చేసుకోవటానికి మీ పెళ్ళి ఇక్కడే చెయ్యాలి. ఎందుకంటే ఇక్కడే చెయ్యాలనే మొక్కు ఉంది కాబట్టి. మొక్కుంటే అవన్నీ చేసుకున్న తర్వాత తాళొక్కటి ఫార్మాలిటీ కాబట్టి ఇక్కడ కట్టించు. ఉషో దేవుడా, ఈ పెళ్ళయ్యేలోపు నేను పోతానేమో అత్తయ్య. పోతే పోయావులే అల్లుడు, అమ్మాయి మాత్రం నీ మీద ఏమన్నా అంత ఇదిగా ఉందంటావా? కానీ ఈవిడితో నేను ఆగలేను. నా పెళ్ళాం
అన్నకు నేను సమాధానం చెప్పలేను. నా పిల్లల్ని, నా అత్తగారిని, నా పెళ్ళాన్ని కూడా ఇలా తయారు చేసుకున్న ఎదవని నేను అనుకుని రమేష్ ఏడుస్తూ కూర్చుండిపోయి, నీ దండం పెడతానమ్మా, నీ కాళ్ళు పట్టుకుంటానే, తండ్రిని అయిపోయాను, ఇంకేం మాట్లాడకే నువ్వు అని ఆ తర్వాత మాట్లాడితే నా మీద ఒట్టే అనేసి వెళ్ళిపోయాడు. కమీడియన్ ఫెలో అనుకున్నారు పిల్లలు. అనుకున్న తర్వాత ఏంటో పిల్లల్ని వింతగా పెంచాడు రమేష్ అనుకున్నారు వచ్చిన వాళ్ళు. మరే ఎక్కడైనా ఫ్రెండ్లీగా ఉండాలి ఫాదరు అనే మాట ఓకే, కానీ ఫ్రెండ్ లాగే ఉంటా పెంచాడమ్మా. వాళ్ళు ఒరే అరే అని ఎప్పుడు అనేవాళ్ళు కాదమ్మా. మా కూతురు కూడా అనేది కాదు, ఏవండనే అనేదే. నువ్వు అలా పిలిస్తే మన ఇద్దరి మధ్య దూరం ఉన్నట్టుందే. నువ్వు నన్ను ఒరే అనాలి, అరే అనాలి, రారా పోరా అనాలి. పిల్లల్ని నాన్న అనకూడదు, ఒరే నాన్న అనాలి. ఆ ఒరే అనే పిలుపు అంటే ఏంటో యాళ్ళేని ఇష్టం, మరి మేనల్లుడితో పిలిపించుకోవట్లేదు ఏంటో అనుకుంది శారద. అన్న తర్వాత ఇక టకటక పెళ్ళైపోయింది. పెళ్ళైపోయిన తర్వాత గదంతా మల్లెపూలతో నింపేసి ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేశారు. చేస్తే ఫస్ట్ నైట్ రూమ్లోకి వెళ్ళైనా మాట్లాడాలి తనతో, కొంచెం టైం తీసుకోవాలి. ఇద్దరం ఒకళ్ళ మనసు ఒకళ్ళు అర్థం చేసుకునేంత వరకు దూరంగా ఉందామని, తర్వాత క్లోజ్ అవుదామని, ముందు మనసులు కలవాలని, తర్వాతే శరీరాలు కలవాలని చెప్పాలి విశ్వతో అనుకుంది ధాత్రే. లోపలికి వెళ్ళిన తర్వాత ఇక పాల గ్లాస్ తీసుకొని పెద్ద వెండి గ్లాస్ నిండా పాలిచ్చారు. లోపలికి వెళ్ళిన తర్వాత తలుపులు గడేసి బయట లేడీసు అది తెలుసా ఇది తెలుసా అని వెకిలి మాటలు, వెకిలి జోకులు. ధాత్రి చాలా విషయాల వరకు నాన్న చెప్పాడు కదా అని పెళ్లి చేసుకున్నా చూడ్డానికి విశ్వ బాగున్నాడు. దానికి తోడు ఎంత పల్లెటూరు వాడే అయినా సరే అత్త కొడుకు అన్నారు. పైగా చూడటానికి బాగున్నాడనేది ఒకటి, రెండోది తను చెప్పుకుంటే వింటాడనే నమ్మకంతో ఒకటి ధాత్రి ఈ పెళ్లి ఒప్పుకుందే. అయితే గదిలోకి పంపించిన తర్వాత విశ్వ అదే అంటే విశ్వ అంటే పెళ్ళైన తర్వాత బావా అని బావా అని పిలిస్తే బాగుంటుంది, విశ్వ అంటే దూరంగా ఉన్నట్టు లేదు అన్నాడు. అది కాదు, నేను నీతో మాట్లాడాలి, మాట్లాడు, ఎవరొద్దన్నారు అని పాలు సగం తాగిచ్చేశాడు ధాత్రికి. అంటే అంటుండగానే నడుం పట్టుకొని తన్ని పైకి లేపి మంచం మీద పడుకోబెట్టేశాడు. అది అనేలోపు లైట్ తీసి అబ్బా ఆగు చెప్పేది విను అంటూ ఉండగానే చాలా మొరటుగా, ఒక రకంగా చెప్పాలంటే ఒక అమ్మాయికి ఫస్ట్ నైట్ అంటే చాలా డ్రీమ్స్, చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్న, చదువుకున్న దట్టు సిటీలో, మెట్రో సిటీలో, చాలా పెద్ద కాలేజీలో, చాలా పాష్ కల్చర్తో ఉన్న దగ్గర చదువుకొని వచ్చిన అమ్మాయి అయిన ధాత్రికి విశ్వ చాలా మొరటుగా, మోటుగా, అతను లవ్ బైట్స్ ఇస్తున్నట్టు అనిపించలేదు. బాడీ అంతా ఒకటే నొప్పి, ఇక ఒళ్ళంతా కందిపోతోంది. అతని కింద ఆమె ఆడతనం ఓడిపోతోంది. తోసి ఇక అతన్ని తోయలేక అతని బాడీ ముందు ఇక ఓడిపోక తప్పలేదు. అలా ఫస్ట్ నైట్ అయిపోయింది. ఫస్ట్ నైట్ అయిపోయిన తర్వాత అలా రాత్రంతా 5-6 సార్లు. ఆ తర్వాత ఇక నెక్స్ట్ డే లేవలేకపోయిందే, ఏడుపు వచ్చిందే. ఆ తర్వాత లేచి బాత్రూంలోకి వెళ్ళి చూసుకుంటే లవ్ బైట్స్ అని ఎక్కడెక్కడైతే విశ్వ కొరికాడో అదంతా గ్రీన్ కలర్లో కమిలిపోయిందే. ఇక ఒళ్ళంతా చూసుకుంటే ఏడుపు వచ్చిందే. చాలా హార్డ్గానే బిహేవ్ చేశాడు విశ్వ. దాంతో ఆ విషయం తనెవరికి చెప్పుకోదు. ఎందుకంటే సిటీలో పుట్టి పెరగటమే కాదు, సంస్కారం ఉన్న ఆడపిల్లలు ఎవరైనా భార్యాభర్తల మధ్య జరిగిన విషయాల్ని కన్న తల్లితోనైనా, తోడబుట్టిన వాళ్ళతోనైనా, ఇంకెవరితోనైనా పంచుకోరు. ఆ పల్లెటూళ్ళలో ఆడవాళ్ళని వచ్చిన దగ్గర నుంచి గమనిస్తూనే ఉంది ధాత్రే. మొగుడు పెళ్ళాలు కొట్టుకోవటం, బూతులు తిట్టుకోవటం, ఆ తర్వాత సాయంత్రానికి మళ్ళీ పడగదుల్లోకి వెళ్ళటం, పడగదుల్లో విషయాలన్నీ బయటకు వచ్చి డిస్కస్ చేసుకోవటం కొంచెం ఎంబారసింగ్గా అనిపించింది తనకే. కానీ తనైతే అలా కాదు, పర్సనల్స్ ఎవరితో షేర్ చేసుకునే అలవాటు ధాత్రికి ఉండదు. అయితే వచ్చి అలా కూర్చుంది, తలకి పిడప పెట్టుకునే. చీర కట్టుకోమ్మా అని లోపలికి పిలిచి చీర కట్టారు. అయితే చీర కట్టుకొని అలా కూర్చున్న తర్వాత ఇక అంతా ఓకేనా, అడిగిరావే అని ఎందుకైనా మంచిదని కిటికీలోంచి తొంగి చూస్తే మల్లెపూలన్నీ నలిగిపోయి ఇక అస్తవ్యస్తంగా ఒళ్ళు తెలియకుండా పడుకొని నిద్రపోతున్నాడు విశ్వ. అంతా బాగానే ఉందా అమ్మా? నేను అంతా బాగానే ఉంటుంది గదిలోకి వెళ్ళిన తర్వాత అన్న మీ నాన్న ఎంటలేదే అంది వసుమతి. అన్న తర్వాత నాన్న ఇట్రా, నువ్వు తండ్రివా లేకపోతే వద్దు, నువ్వు ఆ రెండో మాట అనబాకే, నేను తీసుకోలేను, చచ్చిపోతాను ఉరేసుకొని ఇక్కడే, లేకపోతే నువ్వు అడగాల్సిన మాటలేనా ఇవే, నోరు మూసుకొని వెళ్ళినానా, నాకు ఇలాంటి మాట్లాడటం చాలా చిరాగ్గా ఉంటుంది పేరెంట్స్తో అనేసింది ధాత్రి. ఆ తర్వాత విశ్వ లేచాడు పెద్దగా. ఏమే
ధాత్రే కాఫీ ఎత్తరా అని పెద్దగా కేకేశాడు. వేస్తే ఉలిక్కి పడ్డారు జైతి జగన్ కూడా. దాంతో శారద గబగబా కాఫీ తెచ్చి వసుమతికిచ్చి అమ్మాయికి ఇచ్చి పంపించున్నాడు. లిరక్కొడతాను వెళ్ళామంటే గదిలోకి అనేసరికి లేమ్మా లే కాఫీ తీసుకొని వెళ్ళంటే ఎంత కాఫీ తాగుతాడా మనిషి అనేవాడు. తాగుతారులే లెగు నువ్వు అని కాఫీ తీసుకెళ్ళిస్తే నువ్వే చేసావా అన్నాడు. లేదు అమ్మ చేసిందే అన్న తర్వాత కాఫీ పెట్టం కూడా రాదా, ఏం పెంచాడే మీ బాబు నిన్ను అన్న తర్వాత ఒళ్ళు మండిపోయింది ఆ మాటకి ధాత్రికే. ఆ తర్వాత లోపలికి వెళ్ళి అల్లుడు అల్లుడు అంటూ నుంచున్నాడు రమేష్. మావయ్య అంటే బాగోదులే కానీ బృహన్నల వేషాలు ఆపి విషయం ఏంటో చెప్పు మావయ్య అన్న తర్వాత ఎందుకు నాన్న చండాలంగా అలా చండాలంగా నుంచొని బిహేవ్ చేస్తావు, మగాళ్ళ మాట్లాడు, ఏంటి నాన్న మెలికలు తిరగటం నువ్వు అంది ధాత్రి. ఆ మాటకి నవ్వొచ్చి విశ్వ ఇక పక్క నవ్వితే స్మైల్ చాలా బాగుంది మొగుడిదే. అయితే ఆ మాట ఎంతైనా ఆడపిల్లలు ఒప్పుకోరు కదా. సో ఏంటంటే నవ్వు కూడా వచ్చా నీకు, నవ్వటం కూడా వచ్చు అనమాట, అదొక ఐటెం ఉందని తెలుసు అనమాట నీకైతే అన్న తర్వాత బావ హీరో మెటీరియల్లానే ఉంటాడక్క, కాకపోతే ఏంటంటే కొంచెం విలేజ్లో ఉండేటటువంటి హీరో మెటీరియల్ అన్నారు చెల్లెలు తమ్ముడు. ఆ తర్వాత అంతా ఓకేనా అల్లుడు అనేసరికి మావయ్య అంతా ఓకేలే కానీ ఆ మాట నేను నీతో చెప్పొచ్చా, నువ్వు నన్ను అడగొచ్చా, నీ వయసు ఏంటి, నీకు ఆ యావ పోలేదు మాయ ఇంకా అంటే బాగోదు కానీ కిటికీల్లో నుంచే నువ్వు తొంగి చూడొచ్చా, అంతా జరిగిందో జరగలేదో సిగ్గుండాలి నీకు వయసు రాగానే సరికాదో అనేసరికి అదెప్పుడూ ఇడిసేసాడు లేరా మనవడా మీ మావయ్య, ఆడికి సిగ్గెక్కడుంది నువ్వు అనుకోవటమే కానీ అంది శారద. అత్తకి ఎదురు చెప్పలేను, పెళ్ళానికి ఇది అది అని చెప్పలేను, పొగరబోతు కూతురికి చెప్పుకోలేను, వెనకబుట్టిన 2 దెయ్యాలకి చెప్పుకోలేను, నా బతుకు ఏంటో నాకే అర్థం కాదు అనుకున్నాడు రమేష్. ఆ తర్వాత ధాత్రి ఏమే ఉసై ఎట్రా వచ్చి ఒళ్ళు రుద్ది స్నానం చేయించు అన్నాడు విశ్వ. వాట్ అంది ధాత్రి. అనేసరికి ఇక్కడ అలాంటివన్నీ మావులేలేమ్మా వెళ్ళు అన్నారు. అనేసరికి మెల్లగా రుద్దుతుంది ఒళ్ళు. ఆ రుద్దటం ఏంటే నేనేమన్నా రోగిష్టోన్నా అన్నాడు విశ్వ. అనేసరికి ఆ బాడీ ఎంత ఉందో చూడసలు, ఆ బాడీ రుద్దటం అంటే నా వల్ల అయ్యే పనేనా, ఒళ్ళంతా నొప్పులుగా ఉంది, రాత్రి జరిగిన దానికి భయం కూడా వేస్తుంది వీడిని చూస్తుంటే అనుకోనే. అలా కాదమ్మా నేను చూపిస్తాలే అని రమేష్ ఒక పట్టు పట్టి ఒళ్ళంతా ఆయిల్ పట్టించి నలిగేసి స్నానం చేయించి ఆ తర్వాత ఇక ఇలా కుంకుడు రసం పోసి రుద్దాలి అని పక్కన కూర్చున్నాడు. ఒళ్ళు మండిపోయిన ధాత్రి కుంకుడు రసంతో విశ్వ తలంటుతో కుంకుడు రసాన్నే ఒళ్ళు మండి రమేష్ మొహం మీద కుట్టింది. వామ్మో వాయ్యో అని నీళ్ళ కోసం వెతుకుతుంటే కావాలని విశ్వ నీళ్ళ బిందెని పక్కకని పక్క నవ్వాడు. ఆ తర్వాత తొట్లో నీళ్లు పెట్టి మొహం కడుక్కొని కూర్చుంటే వేడి నీళ్ళు ఇంకాసిన తొలపవే వేడిగా లేవు అన్నాడు విశ్వ. అనేసరికి ఎంత వేడి పోసుకుంటావు, ఒళ్ళు ఎలా అయిపోద్దో తెలుసా నీకు, కమిలిపోద్దే, నాకు అలా పోసుకోకపోతే కుదరదలే, నేను పొలం పనులు చేయించేదే, నేను ఉద్యోగాలు చేసేవాడిని కాదుగా, ఫ్యాన్ కింద ఒళ్ళు నొప్పులు ఉండవు నాకు అన్నాడు. అయితే వేడి నీళ్లు తొలిపి పోస్తే ఇక ఇంకూసిన కలుపమ్మా, ఇంకాసిన కలపవే, అది కూడా చేతగాదు ఏం పిల్లవో అనేపాటికి మసిలే నీళ్లు రమేష్ మొహాన్ని కొట్టిందే. అక్కడున్న శారదతో సహా ఒకవైపున జైతే జగన్ పడిపోతే విశ్వ అక్కడే కూర్చొని పక్క నవ్వుతుంటే అమ్మో అయ్యో అయ్యో దేవుడు నాయనో అంటున్న రమేష్ చూసి పనోళ్ళు కూడా పక్క నవ్వారు. ఆ తర్వాత కూర్చొని టిఫిన్ తింటుంటే ఏమే నచ్చలేదా అన్నాడు విశ్వ. నచ్చిందే అందే ధాత్రి. మరా తింటమేంటే అంటే నేనింతే తింటా అంటే చాలే ఊరుకో, అలాగే తింటే వంట పట్టొద్దు అని ఎంత పెద్ద ముద్ద తీసుకొని పెడితే ఇక కళ్ళల్లో నీళ్ళు వచ్చి వామిట్ అయిపోయినట్టుంటే నోరు మూసి పట్టుకున్నాడు. దాంతో ధాత్రికి ఏడుపు వచ్చింది. మోటోడు పల్లెటూరు మొద్దు అర్థం చేసుకోవటమే ఉండదరే. ఆ తర్వాత 2వ రోజు గదిలోకి పంపిస్తుంటే భయం అనిపించి మళ్ళీ మాట్లాడదాం అనుకుందే. వెళ్ళటం లైట్ దిగటం జరిగిపోయిందే. 3వ రోజు అనుకుందే అయిపోయిందే, ఇక అయ్యే పని కాదని ఆ తర్వాత రోజు వెంటనే తాళి మార్చేసి బంగారు తాళిలోకి ఎక్కిచ్చేసి 4 సందుల అవతలే విశ్వ వాళ్ళ ఇల్లు, ఆ ఇంటికి అత్తారింటికి పంపించేశారు ధాత్రినే. వెళితే అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే పాతకాలం నాటి ఇల్లు. రమేష్ వాళ్ళ ఇల్లేమో చాలా కొత్తగా ఉంది, అధునాతనమైన అన్నీ ఉన్నాయి వాళ్ళ ఇంట్లో. ఇక్కడికి వచ్చిన తర్వాత
తర్వాత ఇల్లు చాలా పాతగా ఉంది. ఏంటి ఇల్లు అలా ఉందే అన్నాక హారతిచ్చి లోపలికి పిలిచారు దిష్టి తీసి. లోపలికి వచ్చిన తర్వాత ఇక నాన్ వెజ్ తీసుకొచ్చి అక్కడ పడేసి వండు అన్నాడు. వంట అంటే వంట చేయని రాదా అంటే నాకు వంట రాదు అందే ధాత్రి. చేస్తే అదే వస్తుందిలే కానీ చెయ్యి. దేని మీద? ఇక్కడ ఎలా చేస్తారు దేని మీద అందే. కట్టెలు వెలిగించి ఇలా చేస్తారు కట్టెల పొయ్యి మీద అన్నాడు. వండిన ప్రతి వంటలో ఉప్పు ఎక్కువ కారం తక్కువ, వంట చేయటం కూడా నేర్పలేదు నీ బాబు. ఏం నేర్పారని అమ్మ బాబు నీకు అనేపాటికి ఏడుపు వచ్చింది. చేతుల మీద నూనెలు పడి మసంటి నిప్పులు కాలి ఒళ్ళంతా అంటుకుంటే పట్టించుకోలా. ఆ తర్వాత పీరియడ్స్ వచ్చినాయి. పీరియడ్స్లో ఉన్నానని చెప్పింది. ముట్టుకోలా. కనీసం ఎలా ఉందన్నది కూడా పట్టించుకొని అడగలేదు. సరదాకి తల మీద తట్టాడు. దాంతో తలంతా అదిరిపోయి 3 రోజుల పాటు తలనొప్పి వచ్చింది. ట్యాబ్లెట్లు తెచ్చుకొని వేసుకుందే. కష్టం సుఖం అర్థం చేసుకునేదే లేదో. ఇక గదిలోకి వెళితే మీద పట్టం, తన కోరిక తీర్చేసుకోవటం. నీకు నచ్చుతుందా నచ్చట్లేదా, నేను ఎలా ఉండాలి ఏంటి అనే మాట వరుసకైనా అడగడేంటి అనుకుంది. స్నానం చేయించడం, మొగుడు కొళ్ళు రుద్దటం, ఆ తర్వాత వంటలు చేయటం. ఇల్లంతా పనోళ్ళు ఉన్నారు. పనోళ్ళు ఉన్నా కూడా వంట పని మాత్రం ఆడోళ్ళే చెయ్యాలి అక్కడ. అయితే ఆ వంట ఇంత తింటాడు. తినటం కూడా విశ్వ. అయితే చాలా టేస్టీగా చాలా రకాలు ఉండాలి. పుట్టిన దగ్గర నుంచి అమ్మ వండటమే తప్ప ఎప్పుడైనా తను అసలు వంటగదిలోకి వెళ్ళిందే లేదో. ఇక పోనీ యూట్యూబ్ చూసి వండుదామన్నా ఇక్కడ వైఫై రాదు, ఇంటర్నెట్ లేదు. ఏం చెయ్యాలి? పైగా దానికి తోడు ఒకరోజు ధాత్రిని పట్టుకొని అలా నడుం గిల్లేపాటికి అసలు చాలా బాధేసి వెక్కి వెక్కి ఏడ్చింది. నడుం మీద గ్రీన్గా మార్కు పడిపోయింది. విశ్వ క్యాజువల్గానే అన్నాడు, కానీ కొంచెం మొరటుగా హ్యాండిల్ చేయటం వల్ల ధాత్రి తట్టుకోలేకపోయింది ఆ పెయిన్ని. ఆ తర్వాత చూస్తే ఏంటే జుట్టు ఎరబోసుకొని తిరగటం, జడో ముడో వేసుకో అన్నాడు. ఇలా బాలేనా, వేసుకో అనేసి వెళ్ళాడు. ఆ తర్వాత గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మామిడాకులు కట్టు, నువ్వు ఉన్నావని తెలియాలిగా అన్నాడు. ఎలాగో చేస్తే ఇలాగేనా కట్టేది అన్నాడు. ఆ తర్వాత వాకిట్లో ముగ్గేయమంటే ఏదో ఒక డిజైన్ వేసిందే. ఎలా ఉంది? నీ మొహంలా ఉంది, దీన్ని ముగ్గంటారంటే అని వెళ్ళాడు. ఆ తర్వాత ఇక ప్రతి పనికి ఏదో ఒక వంకలు పెట్టే అరుస్తూ కేకలేస్తూ అతను మామూలుగానే మాట్లాడతాడు, కానీ అతను గొంతు కమాండింగ్లా, డిమాండింగ్లా, డిసైడింగ్లా ఉండేపాటికి ధాత్రికి ఒకలాంటి భయం, విసుగు, చిరాకు కూడా రావటం మొదలుపెట్టింది. అయిపోయిన తర్వాత ఏ రోజు కూడా తిన్నావా తినలేదా అని అడగటాలుండవు. కష్టం సుఖం గురించి పట్టించుకోవటాలుండవు. ఏదైనా తీసుకొచ్చి ఇస్తాడు, అది నీకు నచ్చుద్దా నచ్చదా అని కనుక్కోవటం ఉండదు. ఇక తనకు అనిపించినట్టు చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఏదైనా కూడా చాలా బాధ కలగటం మొదలైంది శరీరానికి. ముఖ్యంగా మనసు హర్ట్ అవుతుంది, శరీరం హర్ట్ అవుతుంది, మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది. దాంతో తను ఊహించుకున్న జీవితం ఇది కాదు, తను ఉండాలనుకున్న లైఫ్ ఇది కాదు. కానీ విశ్వ ఇలాగే ఉంటే గనక తన లైఫ్ రాను ఎలా తయారవుతుంది, తను ఎలా ఉంటుంది? నగలు ఎందుకు తీసుకొచ్చామే అన్ని నగలు? ఏంది నువ్వు తెంపబోసినట్టు నేను బతికే ఉన్నాగా, విధవ్వి కాదుగా, ఏంది అంత చిన్న బొట్టు పెట్టావు అనేపాటికి వీటిని బ్లాక్ బీడ్స్ అంటారు. వేసుకున్న పెళ్ళైనట్టే, నోరు మూసుకొని నగలేసుకోపో అనేసరికి అంతంత కాసుల పేర్లు, వడ్డాణాలు, ఆ పొట్టి చీరలు కట్టుకొని రోజు వేసుకొని వంటగదుల్లో పనులు చేసుకోవటానికేనా? అయ్యే పనేనా? అసలు ధాత్రికి ప్రాణం చిరాకు వచ్చేస్తోంది. దానికి తోడు ఇక రాత్రి అయిందంటే మాత్రం మీద పడిపోతాడు. అసలు చెప్పేది విండో. ఆ ముద్దులు పెట్టుకోవటం ఏంటో కానీ, ఆ కురికేయటం ఏంటో కానీ, అసలు ఆ హ్యాండ్లింగ్ ఏంటో కానీ తట్టుకోలేకపోతుంది శరీరం. ఇక ఒకరోజు తను అలా ఏదైనా గనక జరిగింది అంటే 2-3 రోజుల పాటు బాడీ మాట వింటల్లా పెయిన్ కిల్లర్స్ విచ్చలవిడిగా మింగటం మొదలుపెట్టింది ధాత్రే. అమ్మా నాన్నలకి ఈ విషయం చెప్పే అలవాట్లేదు, నానమ్మకి చెప్పుకోలేదు. ఏం చెయ్యాలి అనేలోపు వామిటింగ్స్ అయినాయి అని డాక్టర్ దగ్గరికి వెళితే డాక్టర్, నువ్వు ప్రెగ్నెంట్ అమ్మా, కాకపోతే చాలా వీక్గా ఉన్నావు, ప్రెగ్నెన్సీ నువ్వు ఉంచుకున్నా నిలవదు, తీయించుకోవటమే మంచిదే, ఎందుకంటే ఎదగని పిల్లలు పుట్టొచ్చు, ఎందుకు నువ్వు మెంటల్గా కూడా డిస్టర్బెన్స్
నార్మల్స్గా ఉన్నావు, ఫుడ్ సరిగ్గా తీసుకోవట్లేదా, చాలా వీక్గా ఉన్నావంటే పెళ్ళై 3 నెలలు పట్టుమని ఒక్క రోజును కూడా పట్టెడు మెతుకులు తిన్నది లేదు. దిగులు కూడా అయిపోయింది జీవితం. ఇక మొగుడిని చూస్తే భయం వేస్తుంది గుండెల్లో. దాంతో ఏం చేయాలో ఎలా మాట్లాడాలో ఏంటో అర్థం కాక అబార్షన్ చేయించేసుకుంది. ఈలోపు ధాత్రికి వాంతి అయినప్పుడు పనమ్మాయి చూసి చేయి పట్టుకుంటే దానికి నాడి ద్వారా ధాత్రి కడుపుతో ఉందని తెలిసి నువ్వు కడుపుతో ఉన్నావని ధాత్రికి చెప్పింది కూడా పనమ్మాయి. విశ్వ ఇంటికి వచ్చాడు. అమ్మాయి గారు నీళ్లు పోసుకున్నారు బాబు అని చెప్తే పెళ్ళాం కోసం ఎదురు చూస్తా కూర్చున్నాడు. ధాత్రి వచ్చింది. వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళావే అన్నాడు. హాస్పిటల్కి వెళ్ళానంటే నేను తీసుకుపోయేవాణ్ణిగా అన్నాడు. అనేసరికి పర్వాలేదులే అంటే కడుపుతో ఉన్నావా నువ్వు అన్నాడు. లేదు కడుపు తీయించుకున్నాను. అంటే ఏంది అన్నాడు. అబార్షన్ చేయించుకున్నాను, కడుపు తీయించుకున్నాను అనేసరికి లాగి చెంప మీద కొట్టాడు. నీకేమైనా పిచ్చా తిక్క, ఎందుకు చేసావు ఆ పని అసలు? ఏం లేదని చేసావు, ఏముందని ఉంచుకోవాలి నేను? ఉన్న డబ్బులు చాలవా, ఆస్తిపాస్తులు చాలవా, పనోళ్ళు లేరా, నీకేమీ ఆడదానివి కాదా, నేను మగాడిని కాదా, నిన్ను సుఖపెట్టట్లేదా, నగలు లేవా, చీరలు లేవా, డబ్బులు లేవా, ఏం లేవని? నాకు సుఖం లేదు, సంతోషం లేదు. మొగుడుగా నువ్వు అర్థం చేసుకోవటం లేదు నన్ను. నేను చెప్పేది వినట్లేదు. ఏంటే నువ్వు చెప్పేది నేను వినేదే? పెళ్ళైన దగ్గర నుంచి చెప్పాలి 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 అంటావు. ఏంది నువ్వు చెప్పేది నేను వినేది? అన్న తర్వాత నన్ను ఎందుకు కొట్టావు నువ్వు అందే. అనేసరికి ఎందుకు కొట్టానో నీకు తెలియదా? కడుపులు తీయించుకుంటారా అలాగా, బుద్ధి లేందానా అని లోపలికి వెళ్ళి తలుపులు వేసుకున్నాడు. విశ్వ కొట్టిన దెబ్బకి ధాత్రి కింద పడిపోయి బాగా తగిలింది దెబ్బ. దాంతో పెదం పగిలి బ్లడ్ కూడా వచ్చింది. ఒళ్ళు మండిపోయి నేను వీడితో ఉండలేను, విడాకులు ఇచ్చేసి శుభ్రంగా ఏసీటీకో వెళ్ళి ఉద్యోగం చేసుకుంటా, నా వల్ల కాదని 4 సందులు అవతలే అమ్మ నాన్న ఇల్లు, అక్కడికి వెళ్ళి వరుసగా బిందెలు బకెట్లు నుంచోబెట్టుంటే ఎగిరెగిరి తన్నేసింది. టీపాయలు కుర్చీలు అవన్నీ తన్నిన తర్వాత పని వాళ్ళని చిటికేసి ముందు మీరందరూ గెట్అవుట్ ఇక్కడి నుంచి అని చెల్లెల్ని తమ్ముడిని డోర్స్ అన్నీ క్లోజ్ చేసి రండి అని చెప్పి అప్పుడు అక్కడ కూర్చుని నేను ఆ మొరటోడితో కాపురం చేయలేను, నా వల్ల కాదు, మనిషిలాగా ఉంటున్నాడు అనుకుంటున్నావా అమ్మమ్మ, అసలు నీకేం తెలుసు, కొట్టాడు తెలుసా, చెంప చూడు ఎలా ఆదిరిపోయిందో, 5 వేళ్ళు పడిపోయినాయి. ఎందుకు కొట్టాడే? కడుపు వచ్చింది, కడుపు తీయించుకున్నానని కొట్టాడు. నువ్వెందుకు తీయించుకున్నా, బుద్ధి లేందానా అన్నాడు రమేష్. నేను చాలా వీక్గా ఉన్నానంట నాన్న అమ్మమ్మ, అందుకే డాక్టర్ వద్దందే. పైగా నేను ఇప్పుడు మెంటల్గా బేబీని ఎఫెక్ట్ చేయడానికి రెడీగా లేను. నన్ను నేను చూసుకోవటమే నాకు రాదు, తనను చూసుకోవటమే నాకు రాదు. పైగా ఇప్పుడు బేబీని ఎలా చూసుకోగలుగుతానో, ఆ ఇల్లు ఏంటో ఆ మనిషి ఏంటో నాకు అర్థం కాడు. డాక్యుమెంట్లు చదవమంటాడు, డబ్బులు తీసుకొచ్చిస్తాడు, ఇంటి తాళాలు ఇచ్చి బొడ్లో తాళాలు గుచ్చుతాడు. చూడు ఎంత మొరటుగా ప్రవర్తిస్తున్నాడో అని శారదను లోపలికి తీసుకెళ్ళి బట్టలు తీసి చూపించింది. చూపిస్తే ఆవిడేమీ మాట్లాడలేకపోయింది. ఇవన్నీ ఇలా కొరుకుతున్నాడు అమ్మమ్మ, దానికి తోడు చెప్తే బాగోదో, నోరు ముయ్ అంటాడు, పడగదిలో లైట్ తీసేస్తాడు, చెప్పేది వెండో. అసలు ఎలా బిహేవ్ చేస్తున్నాడో తెలుసా? భయం వేస్తుంది నా గదిలోకి వెళ్ళాలంటే. వంట చేత కాదంటాడు, తిడతాడు, ముట్టకాయలు వేస్తే తల 3 రోజుల పాటు అదిరిపోయింది. అసలు నేను ఇలాగే పెరిగానా, నాకు వంట వచ్చా, నువ్వు ఎలా పెంచావు, అసలు నేనేంటి, నా రేంజ్ ఏంటి, నేను ఎలా ఉండేదాన్ని చెప్పు, నువ్వు జుట్టు వెరబేసుకోకూడదు అంటాడు, స్ట్రైట్ అండ్ హెయిర్ని జడో ముడో వేసుకోమంటాడు, డ్రెస్సులు వేసుకుంటే చీరలు కట్టుకోమంటాడు. అసలు నేను చెప్పేది వినాలనే అనుకోడు, కూర్చోడు, ఏదన్నా మాట్లాడదామంటే చెప్పు అంటాడు, ఏదో పని మీద బయటికి వెళ్ళిపోతాడు. అసలు పట్టించుకోడు ఏంటే నాకు అర్థం కాదు. నేను ఇలాంటి వాటితో కాపురం చేయలేనమ్మా, చెప్పుకోవటానికి ఈ చిన్న ప్రాబ్లమ్స్ లానే ఉన్నాయి కానీ ఈ బాధపడటం నా వల్ల కాదు. అసలు నువ్వు మనిషివా పశువా నాన్న, మంచి చెడు ఆలోచించుకోకుండా అసలు నీ చెల్లెలకి మాటిచ్చానని చెప్పి నన్ను అలాంటి మొరటోడికి ఇచ్చి పెళ్లి చేయటం ఏంటి? అసలు ఎలా ఒక పల్లెటూరోడికి ఒక పట్నం అమ్మాయికి సెట్ అవుద్దనుకున్నావు? చిన్నప్పటి నుంచి నన్ను సిటీల్లో నువ్వు ఎలా పెంచావు? 3,000 రూపాయలు షాంపూలు, కండిషన్లు, నేను దానికి తోడు ఎంత ఖరీదైన సీరమ్స్ వాడేదాన్ని, ఐ హీల్స్ చెప్పులు వేసుకునేదాన్ని, అసలు బ్యూటీ పార్లర్ లేకుండా నేను ఉండేదాన్నా. అలాంటిది ఇక్కడికి వచ్చాక ఏంటిదంతా ఒళ్ళు రుద్దు, స్నానం చేయించు, తల రుద్దు, ఏంటిదంతా చండాలంగా, నా వల్ల కావు ఇవన్నీ, నేను చేయలేనివన్నీ. నేనేం అతని కింద స్లేవును కాదు, నేనెప్పుడు పిల్లల్ని కనాలో అతనే డిసైడ్ చేస్తాడంటే సెక్షువల్ హెరాస్మెంట్ అంటారు దీన్నే. నేను కోర్టుకు వెళ్తా, విడాకులు తీసుకుంటా, నేను తెగదెంపులు చేసుకుంటా, నేను ఉద్యోగం చేసుకుంటా, నా బతుకు నేను బతుకుతా, పిచ్చి పిచ్చి వాగుడు వాగబాకు
అన్న తర్వాత నువ్వే వాగబాకు, అసలు దీనికి అంతటికీ కారణం నువ్వు నీ పెళ్ళామే, మీ ఇద్దరి మీద కూడా కేసు పెడితే దరిద్రం వదిలిపోద్దే అంది ధాత్రే. అని వాడు మనిషా పశువా, అసలు ఆ మృగానికి కాస్తైనా మానవత్వం ఉండాలి, అలాంటి పశువుకిచ్చి నన్ను పెళ్లి చేస్తారా, నోరు ముయ్యవేయక నువ్వు అంది శారద. అమ్మమ్మ అనేపాటికి మూస్తావా ముయ్యవా ముందు నోరు నువ్వు అని చెయ్యెత్తే, ఎవరే వాడు, నీ మొగుడు వాడు, కాస్త నోరు హద్దుల్లో ఉంచి మాట్లాడమ్మా, మాట్లాడే ముందు నువ్వు ఏం మాట్లాడుతున్నావో తెలుసా, దేవుడు వాడు, అలాంటి వాడిని ఏమైనా అంటే పుట్టగతులుండో పురుగులు పడి సస్తామే అంది శారద. అంటే నేను చెప్పేది నువ్వు శాంతం ప్రశాంతంగా ముందు కూర్చొని విను నువ్వు ముందు, వెళ్ళి దానికి కాసిన కాఫీ పెట్టి తీసుకురా పోవే అని కూతురు వసుమతిని పడేసి జుట్టు పట్టుకొని బాది పారేసింది శారద. దాంతో వసుమతి కూర్చుండిపోతే రమేష్ని ఈ చేతగాని ఎదవ గురించా నీ బాబు గురించి, నువ్వేదో వీడు గొప్పోడని మిమ్మల్ని వీడు అందలాలెక్కించి పెంచాడని నువ్వు అనుకుంటుందే, వీడు బతుకేంటో మీ అమ్మేంటో అసలు వీళ్ళు ఏం చేశారో, వాడు మీ కుటుంబాన్ని ఎలా ఆదుకున్నాడో నీకు తెలుసా, ఇవాళ నీ చెల్లెలు నీ తమ్ముడు భవిష్యత్తు ఏంటో, అసలు నిన్నెందుకు వీడంత ఎమర్జెన్సీగా వాడికిచ్చి చేశాడో ఆలోచించావా నువ్వు అంది శారద. అత్తయ్య నువ్వు చెప్తే నేను చచ్చిపోతా, సావరా, నువ్వు పోతే నా కూతురు విధవైన తర్వాత అయినా ప్రశాంతంగా ఉంటుంది కొంప, సావు దరిద్రుడా అని శారద అక్కడే కూర్చుంది. ఏమైందమ్మమ్మ అంది ధాత్రి. ఏమవటం ఏంటమ్మా, మీ తాతయ్య ఈ గురించి చెప్పాలంటే ఆయన పేరు జగన్నాథం గారు, చాలా గొప్ప మనిషి. మీ నానమ్మ పేరు నిర్మల, మహా ఇల్లాలమ్మ, దేవత లాంటిదే, నోట్లో మాట కూడా గట్టిగా మాట్లాడని దంపతులు వాళ్ళు. ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయో తెలుసా అమ్మ మీకు, అసలు 100 ఎకరాల పొలం, 50 ఎకరాల మెట్ట, 50 ఎకరాల కొబ్బరి తోట ఉంది, దానికి తోడు లెక్కలేనంత క్యాష్, 7 వారాల నగలు, అసలు ఏమి లేవనుకుంటున్నావు వాళ్ళకే, ఎంత పెద్ద ఇల్లు వాకిళ్ళు ఉన్న కుటుంబాలు, ఎంత పెద్ద ఫ్యామిలీసో తెలుసా అమ్మ నీకు. అయితే మీ నానమ్మ తాతయ్యకి ఈ దరిద్రుడు మీ నానమ్మ దృష్టపోడు ఒకడు, ఆ తర్వాత మీ మేనత్త వసుధ పుట్టారు. వసుధ చూడటానికి చాలా అందంగా ఉంటుందని ఈ ఊరిలోనే చెప్పాలంటే గనక పావు వంతు ఆస్తులు విశ్వేశ్వరరావు గారివే, అంటే నీ మేనమామ ఇప్పుడు నీ మొగుడు తండ్రి నీ మామగారే, తెలుసా నీకు, వాళ్ళకి ఎంత వస్తుంది అనుకుంటున్నావే నీ మొగుడికే, అలా మాట్లాడుతున్నావు, పల్లెటూరోడు మట్టి పిసుక్కుంటున్నాడు అనే 500 ఎకరాల మాగాణి, 100 ఎకరాల కొబ్బరి తోట, 100 ఎకరాల మెట్ట, చేపల చెరువులు, రొయ్యల చెరువులు అంతా వాడొక్కడే చూసుకోవాలి తెలుసా, మరి అంతా వ్యవసాయం చేయించే మనిషి, మీ నాన్నలాగా గేఫేలో కూర్చున్నట్టు మూలన కూర్చొని ఒళ్ళు కందకుండా పద్దాక మీ అమ్మతో బెడ్రూముల్లోకి వెళ్ళి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని, నువ్వు పుట్టిన తర్వాత పెళ్ళవ్వగానే మీ నాన్న పిల్లల్ని కనకుండా 5 ఏళ్ళు గ్యాప్ తీసుకొని నిన్ను, నీ తర్వాత మళ్ళీ నీ చెల్లెల్ని, నీ చెల్లెల తర్వాత నీ తమ్ముడిని కంఠం కాదే జీవితాలంటే, అంత తేలిక అనుకుంటున్నావా అమ్మ, మీ నాన్న మీకేది తెలియనివ్వడు, మీ అమ్మ మీకేది చెప్పదో, మీకు చెప్తే ఎక్కడ మీ ముందు చులకనైపోతానో తక్కువైపోతానో అని మీ నాన్న చేసిన ఎన్ని పనులు అనుకుంటున్నావు, మీ అమ్మ తప్పుడుదే నా కడుపును చెడబుట్టింది ముదరష్టపదే, మీ నాన్నని ఎన్ని రకాలుగా సపోర్ట్ చేసిద్దో తెలుసా, దీనికి మొగుడు పడకటింట్లో కాపురం ఉంటే చాలు, ఎందుకే అలా మాట్లాడుకుంటావు, నీ గురించి నువ్వు ధాత్రే, అతని గురించి మాట్లాడే అర్హత కూడా లేదమ్మా నీకు, నీ మొగుడు గురించి ఆకాశమే వాడు, వాడి మీద ఉమ్మితే మన ముఖానే పడుద్ది తెలుసా నీకు, మీ అత్త చాలా అందంగా ఉంటుందని మీ మామయ్య కానీ కట్నం లేకుండా చేసుకుంటే ఆస్తి నాకు పెట్టాల్సింది కూడా ఈ దరిద్రుడికే పెట్టమని చెప్పిపోయింది మీ అత్త. ఆ తర్వాత ఇదే ఊరిలో ఇచ్చారు ఆ అమ్మాయిని కూడా, మహా ఇల్లాలు, దేవత లాంటిది నీ మేనత్త, దేవుళ్ళ లాంటి వాడు నీ మేనమామ, వాళ్ళిద్దరి ప్రేమకు గుర్తుగా నీకన్నా 3 ఏళ్ళు ముందు పుట్టాడు నీ మొగుడు విశ్వ, ఎంత పెద్ద అనుకుంటున్నావు వాడిని నీకన్నా, మనిషి పొలం పనులు చేసి కాక తేలిపోయి వాడు మగాళ్ళ ఉన్నాడు, వాళ్ళ నాన్న ఎత్తు, వాళ్ళ నాన్న బలం, పుష్టిగల శరీరం వాడిదే, తింటమంటే చాకరీ చేసే మనుషులు తినరా, వాడికి మంచి చెడు చెప్పి ఎవరమ్మా చూశారు, వాడి 8 ఏళ్ల వయసు వరకు వాళ్ళ అమ్మ నాన్న ఉండి వాడిని ఎంతో బాగా పెంచారు, వాడు స్కూల్కి వెళ్ళి చదువుకునేవాడు, అప్పుడు నువ్వు వాడు ఆడుకునేవాళ్ళు, నీకు 5 ఏళ్ళు, అప్పుడే నువ్వు కూర్చొని మీ ఇద్దరు ఆడుకుంటుంటే ఈ దరిద్రుడు నీ బాబే ఏమన్నాడో తెలుసా, మీ అత్తయ్యతో నీ కొడుకుని పెద్దయ్యాక పెద్ద పెద్ద చదువులు చదివించు, నువ్వు ఇంకొకళ్ళని కనకుండా ఉండు, అప్పుడు నా కూతుర్ని నీ కొడుక్కిచ్చి పెళ్లి చేస్తానంటే నిజంగా ఇస్తానని ప్రమాణం చేయన్నయ్యా అందే. అప్పటికే మీ మేనత్త 2వ సారి కడుపుతో ఉంది, అయితే నిజంగా ఇస్తా, నేను నోటి మాట కాదు చెప్పేదే, నేను నోటి మాటని నమ్మను అనే మీ నాన్న పత్రం రాసిచ్చాడు, నీ మొగుడు నీ
నీకు తాళాలు ఇచ్చాడంటున్నావుగా, పెత్తనం ఇచ్చాడంటున్నావుగా, బీరువాలో ఉంటాయి ఈ ముదరష్టపోడు రాసిన పత్రాలు, వెళ్ళి వెతుక్కొని చదువుకోవే. మరి నీకు అవి చదువుకోవటం చేతగాలే. అయితే ఆ తర్వాత కాగితాలు రాసిచ్చాక మీ అత్తయ్య అబోర్షన్ చేయించేసుకుంది. ఆ రోజుల్లో నాటు పద్ధతిలో నాటు మందు తినే విశ్వ ఒక్కడే ఉండిపోయాడు వాళ్ళకే. ఆ తర్వాత ఇక మీ నాన్న మీ తాతతో వ్యాపారం పెట్టుకుంటాను నాన్న, నాకు పల్లెటూరులో ఉండాలని లేదని, పీజీ చదివిన కొడుకు అడిగాడని, కూతురికి కట్నం ఇవ్వలేదని, కొడుకు మాట కాదని ఆ దేవుళ్ళంటే మహానుభావుడు మీ నాన్నకు ఆ రోజున వ్యాపారానికి ఇచ్చింది 2 కోట్ల రూపాయలు. ఈ దరిద్రుడు ఎక్కడ పాదం పెడితే వీడి శనిపాదం, వీడి ముదరష్టపు చెయ్యే, అక్కడ దరిద్రం రావటమే కొట్టుకొచ్చి ఈ ముదరష్టపు సన్నాసి సిటీలో వ్యాపారం పెట్టాడు. ఇక ఆ తర్వాత మేము మాకు పిల్లల కోసమని పూజలు చేస్తే పుట్టింది మీ అమ్మ ముదరష్టపది. అయితే దీన్ని ఈ మంచి ఇంటికి పంపించాలి, ఆడపడుచులో అత్తలో ఆరళ్ళు లేని ఇళ్లల్లో ఇవ్వాలి అనుకోనే 150 సంబంధాలమ్మ మీ అమ్మ కోసం చూసి ఫైనల్గా ఎక్కడ 101 జిల్లాలకు అందగాడని మీ నాన్న పెళ్లి చూపులకు వస్తే వరిచ్చింది మీ అమ్మ. దాంతో చూస్తే నిజంగా మీ నానమ్మ తాతయ్య దేవుళ్ళు, మీ మేనత్త మీ మేనమామ లాంటి వాళ్ళు నిజంగా ఎక్కడా ఉండరు. దాంతో మేము మీ అమ్మకి ఎంత ఇచ్చామో తెలుసా? 50 ఎకరాల పొలం, 50 లక్షల క్యాష్, 7 వారాల నగలు, 20 కేజీల వెండి, 2 ల్యాండ్లు, 2 ఇళ్ళు, ఈ ముదరష్టపోడికి 1 కారు ఇచ్చి పెళ్లి చేసి పంపించాం. ఆ తర్వాత మీ నాన్న ఇక పెళ్ళైన తర్వాత 3 ఏళ్ల వరకు మహానుభావుడు పిల్లల్నే వద్దనుకోనే మీ అమ్మతో తెగ సరదాలాడి అసలు మీ అమ్మ మీ నాన్నతో ఎందుకు పడకటింట్లో 24 గంటలు కాపురం ఉంటుందో తెలుసా నీకు? ఏదో నీ మొగుడు మంచోడు కాదు, నీ బాబు ఏమన్నా ఉత్తముడు అనుకుంటున్నావేంటే? నీ బాబు కాస్ట్లీ స్కాచ్లు షాంపెయిన్లు దాగుతాడు, కాస్ట్లీ విస్కీలు బ్రాందీలు దాగుతాడు, కాస్ట్లీ 555 రెడ్ వీల్స్ లాంటి సిగరెట్లు దాగుతాడు. నీ బాబుకి బయట అమ్మాయిలతో వెళ్ళే అలవాటు ఉందని, ఆ సుఖాలన్నీ మీ అమ్మ మీకు తెలియకూడదని గదుల్లో తలుపులేసి 3వ కంటికి తెలియకుండా మొగుడికి తను శారీరక సుఖం అందిస్తూ ఒకవైపున మీ నాన్నకి పెగ్గులు ఫిక్స్ చేసి ఇక స్టఫ్లు అందిస్తూ ఉంటుంది మీ అమ్మ. ఆ విషయం మాకు తెలియదమ్మా. ఆ తర్వాత నిన్ను కన్న తర్వాత పిల్లాడికి 8 ఏళ్ల వయసు వచ్చిందే. పిల్లాడికి 8 ఏళ్ల వయసు వచ్చేలోపు ఈ దరిద్రుడు మీ తాతయ్య ఇచ్చిన డబ్బులు ఆరిపేశాడు. అయిపోయింది, వ్యాపారంలో నష్టం వచ్చింది అన్నాడు. వ్యాపారంలో నష్టం వచ్చిందన్నా సరే ఒక్క మాట మీ తాతయ్య మీ నానమ్మ అనలేదమ్మా. మాకు అసలు ఆ విషయమే తెలియనివ్వలేదు మీ అమ్మ. అబ్బో మొగుడు చాటు ఇల్లాళ్ళని చూసుంటావు నువ్వు, మొగుడు విషయాలన్నీ కుట్టేసుకుంటుంది మీ అమ్మ గుండెల్లో. ఆ తర్వాత సరేలేమ్మనమని దిగులుగా ఉన్న మీ నాన్నని చూసి ఏమైంది అన్నయ్య అని మీ అత్త అడిగితే, నాకు వ్యాపారం చెయ్యాలని ఉందమ్మా, కానీ 5 కోట్ల రూపాయలు అవసరమవుతాయి, ఈసారి నష్టం రాదో ఆలోచిస్తున్నాను అన్న మాటకి మీ అత్త ఏడ్చి బాధపడిందని మీ మామయ్య ఆ రోజున మీ నాన్నకి నోటు పత్రం లేకుండా 5 కోట్లు ఇచ్చాడు ఈ సిగ్గులేనోడికి. ఈ సిగ్గులేనోడు అయ్యి తీసుకొచ్చి వ్యాపారంలో పెట్టాడు. పెట్టిన తర్వాత ఇక వాళ్ళు మీ నానమ్మ మీ తాతయ్య మీ మేనత్త మీ మేనమామ నలుగురు కలిసి పిల్లాడు స్కూల్లో ఉన్నప్పుడు ఇక నలుగురు అలా వెళ్ళొస్తూ ఉండగా ఒక పెళ్ళికి యాక్సిడెంట్లో నలుగురు అక్కడికక్కడే చచ్చిపోయారు. వాళ్ళు చచ్చిపోయారనే విషయం కూడా మాకు తెలియనివ్వలేదమ్మా మీ అమ్మ నాన్న. వెళ్ళి అంత్యక్రియలు పూర్తి చేసి పిల్లాడిని మీ నాన్న అన్ని నీతులు చెబుతున్నావు కదే, వాళ్ళ డబ్బులు 5 కోట్ల రూపాయలు కాజేసినప్పుడు తీసుకొచ్చి వ్యాపారాల్లో పెట్టినప్పుడు తల్లి తండ్రి లేని పశువుడేవాడు, పరాయోడు కాదు చెల్లెలు కొడుకే, వాడినేమన్నా మీ నాన్న తీసుకొచ్చి ముద్ద పెట్టాలా? వాడికి అంత లెక్కలేనంత ఆస్తుందే, అలాంటిది తీసుకొచ్చి నిన్నిచ్చి చేసుకుంటానని ఈ బుద్ధి తక్కువ పోసుకోలు బడా ఎదవేగా మాటిచ్చాడు. అలాంటప్పుడు పిల్లాడిని తెచ్చే మీ అమ్మ నాన్న ముగ్గురిని కన్నా గొడ్రాలు ఇది, ముగ్గురిని కన్నా గొడ్డుపోతాడు మీ నాన్న. పిల్లాడిని తీసుకొచ్చి మంచి చెడు చెప్తూ వాడిని చదివించకూడదా? ప్రయోజకుడిని చేయకూడదా? నీకు నచ్చేలా ఒకే దగ్గర మీ ఇద్దరిని పెంచకూడదా? మీ ఇద్దరిని ఒకళ్ళనొకళ్ళని దగ్గర చేయకూడదా? కానీ వీడా పని చేయలేదు. అసలు మాకు ఆ విషయమే తెలియనివ్వలేదు. ఆ తర్వాత
పిల్లాడిని అక్కడే వదిలేసి చేతులు దులుపుకొని పోయిన వాళ్ళు అంత్యక్రియలు చేసి వీళ్ళిద్దరూ వచ్చేశారు. ఆ తర్వాత మీ తాతయ్యని తినబాకరా ముద్రష్టపోడా అని నేను చెబితే వినకుండా వేటపోతుని తిన్నాడమ్మా. పడుకున్న మనిషి పడుకున్నట్టే మీ తాతయ్య రాంభద్రయ్య తెల్లారేపాటికి లేవలేదు. మీ తాతయ్య పోతూ నా పేరు మీద 2 స్థలాలు 2 ఇళ్ళు, దానికి తోడు ఇక చెప్తే బాగోదమ్మా 500 కాసులు బంగారం, ఇక 5 కోట్ల రూపాయల క్యాషు, 25 ఎకరాల పొలం నా పేరు మీద పెట్టి పోయాడో. ఉన్నది ఒక్కగానొక్క కూతురు, ఏముంటాను ఒక్కదాన్ననే దాంతో నా చెప్పుతో నన్ను నేను ఎన్నిసార్లు కొట్టుకున్నానో తెలుసా. మీ కొంపకి చేరాను నేను. ఆ తర్వాత మీ నాన్నకు మళ్ళీ వ్యాపారంలో నష్టం వచ్చిందే. మళ్ళీ వ్యాపారంలో నష్టం వచ్చి మీ తాతయ్య నాన్నమ్మ పోగానే ఆస్తి అంతా మీ నాన్న చేతికి వచ్చిందే. మీ నాన్న చేతికి వచ్చిన తర్వాత మీ నాన్న అప్పుడు చెల్లెలు పోయింది అనే విషయం, మీ నాయనమ్మ తాతయ్య పోయారనే విషయం నాతో అంటే అదేం దల్లుడు పిల్లోడు ఏమయ్యాడు అని అడిగితే అక్కడే ఉన్నాడు అన్నారు మీ అమ్మ నాన్న. ఉసే ఒరే మీరెళ్ళి తీసుకురాకూడదా అమ్మ, ఇక్కడ పెంచుదాంగా పిల్లలతో పాటు అని నేనంటే ఏమొద్దులే, అక్కడ ఆస్తిపాస్తులు ఉన్నాయి, లాయర్ హ్యాండ్ ఓవర్లో ఉంది ఆస్తి అంతా. నాకు ఎన్ని అబద్ధాలు చెప్పాడో తెలుసా. పిల్లాడిని పెద్ద స్కూల్లో వేయమని వాళ్ళ నాన్న డాక్యుమెంటేషన్ చేశాడు. పిల్లాడు ఊటీ కాన్వెంట్లో చదువుతున్నాడు. పిల్లాడి ఆస్తి అంతా లాయర్ గారి కోర్టు హ్యాండ్ ఓవర్లో ఉంది. పిల్లాడు చదువుకుంటున్నాడు, అంతా బాగానే ఉందిలే అత్తయ్య అని చెప్పాడమ్మా నాకు. నేను నిజమే అనుకున్నా, మెమ్మే విషయం దాసేసింది నా దగ్గర. అయిపోయిన తర్వాత ఇక రోజులు గడుస్తూ ఉండగా మీ నాన్న ముద్రష్టపోడికి మీ తాతయ్య పెట్టిన అంతాస్తి మీద ఆశ పుట్టి మొత్తం తెగనమ్ముకొచ్చాడు. తెగనమ్ముకొచ్చే మీ నాన్న 4 బ్రేస్లెట్లు పెట్టేవాడే, చేతికి ఎంతెంతలా గొలుసులు వేసేవాడు బంగారపై మెళ్ళో. మీ అమ్మ అసలు ఇంట్లో కూడా డైమండ్స్ తప్ప వాడేది కాదమ్మా. నీకో విషయం తెలుసా, అంతా బడాయి సంత అన్నమాట వీళ్ళు. అయితే రాజకీయాల్లోకి దిగాడు మీ నాన్న. ఏరా 1000 ఓట్లైనా వచ్చినాయి అల్లుడు నీకు అందావిడ. అనేపాటికి నెత్తిన ముసుకేసుకొని కూర్చున్నాడు. వాడి చూడవే, వాడి దరిద్రం ఇంకెన్నేళ్లున్నా వాడి దరిద్రం పోయేది కాదమ్మా. ఆ తర్వాత మొత్తం ఆస్తంతా హారత కర్పూరం అయిపోయింది రాజకీయాల్లో. అయిపోయిన తర్వాత ఇహ వరుసగా ఇల్లు జరగాలి, నేను వ్యాపారం పెడతానని మళ్ళీ వ్యాపారం పెట్టాడమ్మా. ఆ వ్యాపారం పెడితే అప్పు చేసి ఆ వ్యాపారానికి మళ్ళీ ఒక 5 కోట్లు పెట్టి చేస్తే ఉన్నటువంటి స్థలాలు ఇళ్ళు వాకిళ్ళు కడిగిపోయి అద్దెకి తీసుకొని ఆ అద్దెళ్ళు మీతో సొంత ఇల్లు అని చెప్పేవాడు. ఇంత దాంట్లో ఈ సిగ్గుమాలినోడికి ఏంటో తెలుసా, ఈ విషయాలు మీ ముగ్గురికి తెలియకూడదు. తెలిస్తే చీత్ఫు అంటారనే, డాడీస్ మై హీరో అనాలనే, మేము డాడీ ప్రిన్సెస్లు అనాలనే, మా డాడీ పెంచిన ప్రిన్స్ అని నీ తమ్ముడు అనుకోవాలనే. వామ్మో వీడి మహానటన ముందు ఎవరు సరిపోతారే తల్లి, మిమ్మల్ని ఎత్తుకెళ్ళి హాస్టల్లో వేసేశాడు. చిన్నప్పటి నుంచి మీరు నోరెత్తకుండా ఉండాలనే, మీరు 10 రూపాయల వస్తువు అడిగితే 1000 రూపాయల వస్తువు కొనిపెట్టి మీ కలల్ని ఆశల్ని ఓ రేంజ్లో మీకు అంతరిక్షంలో తప్ప భూమి మీద చూపించేవాడు కాదు. 3000 రూపాయల షాంపూలు, 3000 రూపాయల కండిషనర్లు, సీరములు, మీరు వాడే ఏ పిల్లాడికి 10,000 రూపాయల షూసు. ఇక అసలు మీరు సరదాగా అడిగితేనే మిమ్మల్ని కాస్ట్లీ ట్రిప్పులకి తీసుకెళ్ళి తిప్పుకు రావటం, నోరెత్తకుండా ఉండేలా పెద్ద పెద్ద కాలేజీలు, పెద్ద పెద్ద హాస్టళ్ళు, పెద్ద పెద్ద స్కూళ్ళల్లో మిమ్మల్ని వేయటం, మిమ్మల్ని అక్కడ నోరు మూయించేశాడు. ఆ తర్వాత మళ్ళీ ఆ వ్యాపారంలో ఈ దరిద్రుడికి నష్టం వచ్చిందే. ఉద్యోగానికి వెళుతున్నానన్నాడమ్మా. వెళ్తాళ్లే అనుకుంటే నెలకో ఉద్యోగం మారాడమ్మా. సంవత్సరంలో 12 ఉద్యోగాలు ఈ ముద్రష్టపోడు. అయిపోయిన తర్వాత ఫైనల్గా ఒక ఉద్యోగంలో చేరితే వాడు కాస్త నువ్వు పెద్ద గొప్పోడివి, అసలు నీలాంటోడు భూమి మీద లేడని వీడిని అంటే వీడి బతుకు బడాయి ఒకటి మళ్ళీ షూరిటీ సైన్లు పెట్టి వచ్చాడు. వాడు శుభ్రంగా ఐపీ పెట్టి పారిపోయాడు. బ్యాంకు వాళ్ళు వచ్చి ఇంటి మీద పడితే ఇంకేముందమ్మా, కట్టాల్సింది మొత్తం 10 కోట్లు లెక్క తేలిందే. వీడిని ఎత్తుకెళ్ళి జైల్లో పెడతారనే మీ అమ్మ నా కాళ్ళు పట్టుకొని కింద పడిపోయింది. ఉన్న ఒక్క కూతురు బతుకు రోడ్డు పాలు చేయలేను కదమ్మా, 3 పిల్లలు ఉన్నారు కదా, మీరు పిల్లాన్ని చూద్దాం తీసుకెళ్ళరా విశ్వనంటే ఒక్కనాడైనా ఈ దరిద్రుడు నన్ను తీసుకెళ్ళాడా. వీడిని ఒరే అరే అని అంతకుముందు నేను అనేదాన్ని కాదమ్మా. వీడి వాల్యూ పడిపోయిన తర్వాతే అంట మొదలుపెట్టే, నువ్వేమైనా అనుకో మీ నాన్ననే. అసలు దానికి తోడు వీడికి ఇంత దాంట్లో కూడా నా అర్థం కాని విషయం ఏందో తెలుసా, మీ అమ్మ సిగ్గుమాలింది అర్థం చేసుకోదు కానీ వీడికి పిఏలని రోజుకో దాన్ని ఇంటికి తీసుకొచ్చేవాడు. దుబాయ్ వెళ్ళి శాండ్విచ్ మసాజులు, బ్యాంకాక్ వెళ్ళి అమ్మాయిలతో తిరిగి రావటాలో. వీడి దగ్గర ఏమైనా కళలు తక్కువ ఉన్నాయనుకుంటున్నావా, దీనికి సిగ్గు లేదు వీడికి బుద్ధి లేదు అని కూతురుని మళ్ళీ తన్నింది ఆవిడ ఇంకొక రౌండ్. ఆ తర్వాత ఏం చేశాడనుకుంటున్నా, వచ్చి వాళ్ళు గొంతు మీద కూర్చుంటే అత్తయ్య నువ్వే దిక్కు అన్నాడమ్మా. అనేసరికి మీ తాత
తాతయ్య నా పేరు మీద పెట్టిన 5 కోట్ల ఆస్తి స్వాహ, ఆయన పెట్టిన 25 ఎకరాల పొలం స్వాహ, ఆ తర్వాత ఆయన నా పేరు మీద పెట్టిన 2 స్థలాలు ఇళ్ళు వాకిళ్ళు స్వాహ, మొత్తం కలిపి కడితే వడ్డీతో సహా వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారమ్మా. ఆ తర్వాత ఇక వీడు పనికి వెళ్ళటం మానేశాడు, ఇంట్లో కూర్చోవటమే, పని పాట ఏమీ చేసేది లేదు. మీ ఫీజులు కట్టాలి, మిమ్మల్ని చదివించాలి, హైప్ తగ్గకూడదు, రేంజ్ తగ్గకూడదు, లెవెల్ తగ్గకూడదు, మీ దగ్గర వీడు బతుకు చెడ, వీడు బతుకు బయటికి రాకూడదు. అందుకని చెప్పి వీడు ఇక నా ముందు ఒక్కొక్కటి మొదలు పెట్టాడమ్మా. ఏంటంటే మీ నానమ్మ పెళ్లిలో మీ అమ్మకు పెట్టిన 7 వారాల నగలు స్వాహ, తర్వాత మేం పెళ్లిలో పెట్టిన 7 వారాల నగలు స్వాహ, ఆ తర్వాత మీ అమ్మకు చేయించిన నగలు స్వాహ, తర్వాత నీకని నీ పెళ్ళికని చేయించి పెట్టామమ్మా మేము, అమ్మమ్మ నానమ్మ కలిసి అవి కడిగిచ్చేశాడు. జైతికని చేయించాం, కరిగిచ్చేశారు. జగన్గాడి పెళ్ళానికని చేయించామమ్మా, అవి కడిగిచ్చేశాడు. ఆ తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత నీకు చెబితే బాగోదు, నా ఒంటి మీదే ఉండేదమ్మా, ఎంత బంగారం ఉండేదో తెలిసే, నా ఒక్క మంగళసూత్రం గొలుసు జడగొడితే మీకు వడ్డాణాలు వస్తాయమ్మా, అంతంత మోకులు చేయించిపోయాడు మీ తాత. వీడి దినం పెట్ట, వీడి దగ్గరికి నేను ఏమంటా వచ్చానో కానీ అల్లుడని, వీడి కాడుగాల ఇది కూతురని నేనేమంటా నమ్మానో కానీ దీని బొందబెట్ట వచ్చి నేను నిద్రపోయేటప్పుడమ్మా నాకు ఈ చేతికి కలిపి 8 డజన్లు బంగారపు గాజులు ఉండేయమ్మా. నిద్రపోయేటప్పుడు మెల్లిగా రోజుకి 4 చొప్పున 10 రోజులకు ఒక 4 చొప్పున లేపేసి మెడ కంఠం దగ్గర నుంచే నాకు ఒళ్ళంతా నగలే ఉండేయమ్మా. చివరికి నన్ను ఇదిగో చెబితే బాగోదమ్మా, 2 గ్రాములు తేక్ కల్లిన ముత్యాల గొలుసుతో ఏందనుకుంటున్నా బయటోళ్ళు ఉమ్మూసి పెడతారులేమ్మనమని నా చెవిదిద్దులు ఎంతో తెలుసా అమ్మా. 50 గ్రాములు చెవిదిద్దు ఒక్కొక్కటి నాది, 100 గ్రాములు నా 2 చెవిదిద్దులు. అవి తీసేసుకొని ఎంత అనుకుంటున్నామ్మా, ఒక్కొక్కటి 1 గ్రాము బేబీ టాప్స్ పెట్టాడమ్మా నా చెవులకు. వీడు ఈ స్టేజ్కి తెచ్చేశాడే నన్ను, నా పొట్టు చీరల్లో వెండి బంగారం కూడా అమ్మేసుకున్నారు తెలుసా అమ్మ అని శారద బావురుమని ఏడ్చేపాటికి పిల్లలు అలాగే కొర్రా చూస్తా కూర్చున్నారు రమేష్ వైపు. ఎంత దాంట్లో కూడా మీ నాన్నకేమన్నా దర్జాలు సోకులు తగ్గినాయి అనుకుంటున్నావేంటే, ఎంత దాంట్లో కూడా మేనల్లు వాడొకడున్నాడు, ఎలా బతుకుతాడని వీడొచ్చి చూసి వెళ్ళాడు అనుకుంటున్నావేంటే, మళ్ళీ వీడు బతుకు చెడ అంతా అయిపోయిన తర్వాత మాకెవరికి చెప్పకుండా మొగుడు పెళ్ళాలిద్దరూ కలిసి ₹1 10 వడ్డీకి అప్పు తెచ్చిడు వ్యాపారం పెట్టాడమ్మా. ఆ వ్యాపారం పెట్టేపాటికే వీడి పాదం హస్తం ఎక్కడ పెడితే అక్కడ దరిద్రమే కదా, మొత్తానికి నెత్తిన ముసుగు పడిపోయి ఆ వ్యాపారంలో నష్టం వచ్చి వాళ్ళు వీడిని చంపేస్తామని మీ అమ్మని వాళ్ళ దగ్గరికి పంపించి ఆ డబ్బులు కట్టి మీ అమ్మని తీసుకెళ్ళమని, అప్పుడు దాకా మీ అమ్మని గంటల లెక్కన రోజుల లెక్కన వాడతామని, ఈడి కళ్ళు కిడ్నీలు తీసేసుకుంటామని, ఈడు మగాడైతే డబ్బులు కట్టాలని ఈడు పరువు తీసి కొట్టారనుకో వీడు బయటికి చెప్పుకోలేమ్మా, చెయ్యి కూడా చేసుకొని పోయారు వాళ్ళు. ఆ తర్వాత చేసేదేమీ లేక పరువు పోయి రాత్రికి రాత్రి వీడు సిగ్గు చిమడా, వీడు బతుకుచ్చాడా, వీడు కొన్నయన్నీ సొంతిళ్ళు అనుకుంటున్నారంటే నేను ఆ ఇల్లు కట్టించా ఈ ఇల్లు కట్టించా అని మీకు అబద్ధాలు చెప్పమ్మా. అద్దిళ్ళు పెద్ద విల్లాల అద్దెలకి తీసుకొని అవన్నీ సొంత అని మిమ్మల్ని నమ్మిస్తే మన ప్రాపర్టీస్ అన్నీ ఏమైనా డాడీ అని నువ్వు అడగటం, ఎన్ని ప్రాపర్టీస్ మిగిల్చాడు అనుకుంటున్నావే మీ నాన్న, పనికి మాలిన సన్నాసి వీడు. ఆ తర్వాత రాత్రికి రాత్రే లారీ మాట్లాడుకొచ్చి నీ చెల్లెల్ని తమ్ముడిని ఉన్న పలంగా పిలిపించేశాడు. వాళ్ళు ఉండేది ఎక్కడో అప్పుల వాళ్ళకి తెలుసు, పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోతాం అన్నారు వాళ్ళు, నువ్వు ఉండే చోట ఒకటే వాళ్ళకి తెలియదు. దాంతో పిల్లల్ని పిలిపించేసి పిల్లల్ని లారీ ఎక్కిచ్చేసి పిల్లకి స్కార్ఫ్ చుట్టేసి పిల్లాడికి మాస్క్ వేసేసి మీ అమ్మకి నాకు మాస్కులు చుట్టి ముండమోపి ఎదవలాగా వీడు మొహం అంతా గుడ్డలు చుట్టుకొని దుప్పట్లు చుట్టుకొని సామానుల్లో కలిసిపోయి పడుకొని ఎక్కడికి వెళ్తామని ఇక ఆలోచిస్తూ తీసుకొచ్చి లారీవాడిని 1 వారం రోజులు ఉండాలి నువ్వు అని మాట్లాడుకొని ఈ ఊడి పొలిమేరల్లో ఆపాడమ్మా లారీ. ఆపితే ఏమన్నా ఇక్కడ ఇల్లు వాకిళ్ళు పొలాలు ఉంచాడా, మొత్తం అయిపోయినాయిగా. అయితే అప్పుడు ఉన్నోడున్నట్టు ఉండకుండా మీ నాన్న ఎవడో ఊళ్ళో ఒక దరిద్ర పెద్ద మనిషి గుర్తుపడితే ఇక ఇక్కడే మీ బావ ఉంటున్నాడని తెలిసి మీ బావ గురించి ఆరా తీస్తే ఆయన ఏం చెప్పాడో తెలుసా, పిల్లాడు చిన్నప్పటి నుంచి 8 ఏళ్ల వయసులో వాళ్ళ అమ్మ నాన్న పోయిన తర్వాత మీ అందరూ మీ దారిన మీరు వెళ్ళిపోతే మీ బావకు కూడా తెలుసమ్మా మీ నాన్న స్వార్థపరుడని, నీచుడని, దరిద్రుడని, వాడిని పట్టించుకోలేదని, పెంచలేదని, ఒక్కరోజు కూడా మీ అమ్మ నాన్న వెళ్ళి చూసి రాలేదని. అయితే పిల్లాడు ₹1 పొలం పోనివ్వలేదని, పొలాన్ని ఇంకా పెంచుతున్నాడని, బ్యాంకీలో లెక్కలేనంత డబ్బు మూలుగుతోందని, పిల్లాడి పేరు మీద బోలెడన్ని ఆస్తిపాస్తులున్నాయని, పిల్లాడు చదువుకోలేదన్న మాటే కానీ కాస్త మొరటుగా ఉంటాడన్న మాట
మాటే కానీ తెలివితేటలు బ్రహ్మాండంగా ఉన్నాయని, చిన్నప్పుడంతా పనోళ్ళు వండి పెడుతూ ఒక్కడే ఒంటరిగా పెరిగాడని, ఒక వయసు వచ్చిన తర్వాత మొరటుతనం, మోటుతనం, కరుకుతనం అలవాటైపోయిందని, జనం మీద అరుస్తూ ఆధిపత్యం చెలాయించకపోతే అంత పొలం వ్యవసాయం చేయించలేక వ్యవసాయంలోకి దిగాడని, అలాగని పిల్లాడు బంగారు కొండని, పిల్లాడికి మీ నాన్న ముదృష్టపొడుకైనా అన్ని అలవాట్లున్నాయి, నీ మొగుడికి సిగరెట్ అలవాట్లేదు, నీ మొగుడికి మందు అలవాట్లేదు, నీ మొగుడికి అమ్మాయిలు అలవాట్లేదు. చాలామంది వాడిని గోకుదామని ట్రై చేస్తే ఒక్కో దాన్ని కొడితే బాడీ సెట్ అవటానికి సంవత్సరం పట్టిందంట. అంత తుక్కురాకు కొట్టి వదిలిపెట్టాడంట వాడు. అంత మంచోడనే మేమే వాడికి వ్యవసాయం చేయటం నేర్పించామని, మంచి చెడు నేర్పించామని, పిల్లాడికి కాస్త లోకజ్ఞానం ఉందనే, పిల్లాడు రాయల్ ఎన్ఫీల్డ్ బండి మీద పొలాల్లో తిరుగుతూ ఉంటాడని, చాలా బాగుంటాడని, చాలా అందంగా ఉంటాడని చెప్పాక అవన్నీ వదిలేసి వీడికి వాడి ఆస్తి మీద కన్నుబడిందమ్మా. మెమ్మ వీడికి సపోర్ట్ చేసిందమ్మా. దాంతో కలిపి వాడిని అల్లుడు అనుకుంటూ నెత్తి మీద ముండల్లే ముసుగేసుకొని వెళ్తే ఎవరు అనేసరికి నేనురా మాయిని అనుకుంటూ వెళ్ళేసరికి మీ నాన్న చేసిన వాటికి ఇంకొకళ్ళైతే నరికేస్తారే, ఇంకొకళ్ళైతే పాతేస్తారో, వాళ్ళకి వాళ్ళ నాన్న ఇచ్చిన 5 కోట్లు వడ్డీతో సహా వీడు కట్టాలంటే నిన్నివ్వటమేందే, మొత్తం వీడు మన ఫ్యామిలీ అంతా వాడింట్లో పాసి పని చేయటానికి రాసిచ్చినా కూడా మనకి చెల్లుబాటు అవుద్దా చెప్పు. అయితే సిగ్గు లేకుండా వెళ్ళమ్మా, మమ్మల్ని తీసుకొని వెళ్ళి అక్కడ కూర్చొని అప్పు అయిందని, వ్యాపారం పెడితే నష్టం వచ్చిందని వాళ్ళు మెమ్మను పంపమంటున్నారని, మిమ్మల్ని తీసుకెళ్తామంటున్నారని, కళ్ళు కిడ్నీలు అమ్ముకుంటామన్నారని, నీకు ఫైనల్ ఇయర్ ఫీజు కట్టలేదని, నీ చెల్లెళ్ళు తమ్ముడికి ఫీజు కట్టలేదని, బతికేందో అర్థం కావట్లేదని కుక్క ఏడిసినట్టు ఏడిచాడు నీ మొగుడు కాళ్ళు పట్టుకొని. ఇంకొకళ్ళైతే తూ ఎదవా, నువ్వెప్పుడైనా నన్ను మంచి చెడు పట్టించుకున్నావా, ఒక్కరోజు వచ్చి నేనున్నానో పోయానో చూసావంటరా, సిగ్గు లేకుండా ఇవాళ వచ్చి నా వాకిట్లో కూర్చున్నావంటారు. కానీ వాళ్ళ అమ్మకి అన్నయ్యనో లేదంటే కనుక మేనమామనో వాళ్ళమ్మ మీద ఉన్న అభిమానం గౌరవంతో కానీ పాపం అప్పటికప్పుడు ఆ ₹1,00,00,000 అప్పు వడ్డీతో సహా 1,25,00,000 అయితే నీ బావ కట్టాడమ్మా. నీకు ఫైనల్ ఇయర్ ఫీజు వాడు పంపించిందే. ఆ తర్వాత ఇదిగో ఈ ముదరష్టపు కొంప ఉందే, వీడికి కొంపన్నా ఉందా ఇక్కడ ఉండటానికి, వాడింట్లో ఉంటే విలువ తక్కువని అప్పటికప్పుడు 25,00,000 పెట్టి ఈ ఇల్లు 20 పెట్టుకొని 5 పెట్టి రెనోవేషన్ చేయించి ఇచ్చాడు మీ నాన్నకే. ఈ ఇంట్లో ఉన్న సామానన్నీ వాడేసిన బిచ్చం. ఆ తర్వాత నీ చెల్లెలకి తమ్ముడికి వాడే నీ చెల్లెల్ని తమ్ముడిని చదివిస్తానని, అమెరికా పంపుతానని, ఎంఎస్ చేయిస్తానని ఒప్పందం చేసుకొని ఈ ఎదవకి తను తిండి పెడితే తన మోకాళ్ళ కింద మోచేతుల కింద బతికినట్టుంటుందని 20 ఎకరాల పొలం కొని ఆ పొలం తనే వ్యవసాయం చేస్తానని, హైవేజ్ పంపిస్తానని, తింటా కూర్చోమని చెప్పాడే నీ బావ. అయితే ఆ 20 ఎకరాల పొలం నా పేరు మీద పెట్టవా అల్లుడు అంటే మీ బావ చాలా తెలివైనోడే, మీ నాన్న తప్పుడు ఎదవని తెలుసు వాడికే. కాబట్టి 15 ఎకరాలు నీ తమ్ముడి పేరు మీద రాసి వాడి భవిష్యత్తు కోసం 5 ఎకరాలు నీ చెల్లెలు పెళ్ళికనే దాని పేరు మీద రాసిన బంగారు కొండేవాడు. అసలు ఎవరమ్మా అంత సహాయం చేస్తారు? నువ్వు చేస్తావా, నేను చేస్తానా, నీ అమ్మ బాబు చేస్తారా, నీ చెల్లి తమ్ముడు చేస్తారా చెప్పవే. నీ బాబు పెంచిన పెంపకంలో ఎంత హై క్వాలిటీ పెంపకాలు పెరిగినా సెల్ఫిష్గానే పెరిగారమ్మా మీరు, అది ఒప్పుకోవాలి. నిజంగా మీ బాబు అలాంటి అడుక్కునే పరిస్థితుల్లో ఉంటే మీ ముగ్గురే చేరే సాయం ఎత్తుకెళ్ళి కళ్ళు కిడ్నీలు పిక్కోమని చెబుతారో. కానీ వాడు ఆ మాట అనలేదు తెలుసా. అంతా ఇచ్చినందుకు వాడు అడిగింది ఒకటే. ఆ రోజు మీ నాన్న రాసిన డాక్యుమెంట్ వాడు చాలా జాగ్రత్తగా దాచుకున్నాడే బీరువాలో. అది తీసుకొని బయటకు వచ్చేసరికి మీ నాన్న తెల్లమొహం వేసి కూర్చునే పాటికి ఆ రోజు నువ్వు నాకు నీ కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానన్నావు, ఏది నీ పెద్ద కూతురు అని అడిగితే ఫోటో చూపించారు మీ అమ్మ నాన్న. నాకు నచ్చింది, నేను పెళ్లి చేసుకుంటా, ఇచ్చి చెయ్యి, నువ్వు రాసావుగా డాక్యుమెంట్ అని అడిగాడు మీ బావ. అడిగేసరికి నోట్లోంచి మాట బయటికి రాలేదు మీ నాన్నకి. అయితే నేనేమి నువ్వు రాసావు కాబట్టి అడగట్లేదని అనుకోకు, నువ్వు రాసావు కాబట్టి నేను అడుగుతున్నాను. నేను ఇన్ని సంవత్సరాలుగా అదే నా పెళ్ళామని మెంటల్గా ఫిక్స్ అయిపోయి నేను ఆడదాని వైపు కన్నెత్తి చూడలా, ఒక్క ఆడదాన్ని కూడా తాకల. నేను పరిపూర్ణమైన కన్య పురుషుణ్ణే, నేనే చెడు అలవాట్లు చేసుకోలేదు. నీ కూతురు కూడా అలాగే ఉండాలి, నీ కూతుర్ని నువ్వు నాకు ఇచ్చి పెళ్లి చేయాలి, లేకపోతే నేను కృష్ణుణ్ణి, నువ్వు కంసుడు అవుతావు జాగ్రత్త అనే చెప్పి మరీ పోయేపాటికి నీ అమ్మ బాబు అందుకే నీకు ఫోన్లు చేసి నువ్వెవడితో కులికావా, కడుపు తెచ్చుకున్నావా, ప్రేమాయణాలు నడిపావా అని చెక్ చేసుకొని వాడికి అంత సొమ్ముంది కాబట్టి నిన్ను అడ్డం పెట్టుకుంటా ఆస్తిలో దొర్లుకుంటూ వెళ్ళిపోవచ్చని సిగ్గులేని ఎదవా
మళ్ళీ ఏదో ఒక వ్యాపారం పెట్టుకోవడానికి వాడు కాళ్ళు పట్టుకొని అడుక్కోవచ్చులే మనమని చెప్పి అంత ఆస్తి ఉందని, కాకపోతే వాడు చదువుకోలేదని పల్లెటూరోడని వ్యవసాయం చేస్తాడని చెప్తే నువ్వు ఒప్పుకోవని నీకు మాయమాటలు చెప్పి వీడికి వ్యవసాయం చేయాలని ఉందని చెప్పాడు. ఏముందని చేస్తాడు వీడిక్కడ వ్యవసాయం? నీ మొగుడు చేస్తే ఆ వ్యవసాయం వీడికి డబ్బులు ఇస్తే కూర్చొని తింటామా? వీడు నీ చెల్లెల బాధ్యత తమ్ముడు బాధ్యత ఆ అబ్బాయి తీసుకుంటానని చెప్పాడమ్మా. చెప్పిన తర్వాత నిన్ను పిలిపించి వాడికి ఇచ్చే ఆ తర్వాత ఇక్కడ ఏం జరిగిందో నిన్నిచ్చి ఎలా పెళ్లి చేశాడో నేను చెప్పక్కర్లా. అయినా మొరటోడు మోటోడు అని అలా పట్టుకున్నాడు ఇలా పట్టుకున్నాడు అని చెబుతున్నావు కదా. కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత శయనేషు రంభ క్షమయ ధరిత్రి రూపేచ లక్ష్మి అనే పెద్దోళ్ళు అన్నారు కదే. వాడు నీ మొగుడు, నీకు నచ్చినట్టు నువ్వు మార్చుకో. పడకటింట్లో ఎలా ఉండాలో వాడికి తెలియపోతే నువ్వు చెప్పు, నువ్వు నేర్పు. నువ్వు చదువుకున్నావుగా, తప్పేంటే? అది నీ ఇల్లు. ఆ ఇల్లు నీకు నచ్చకపోతే నీకు నచ్చినట్టు నువ్వు మార్చుకో. బ్యాంకీలో ఎంత ఉన్నాయో తెలుసా డబ్బులు? లెక్కలేనన్ని కోట్లు మూలుగుతున్నాయి. వాడు నగలేసుకోమన్నాడు, నన్ను చీర కట్టుకోమన్నాడు. అప్పుడప్పుడు కట్టుకో, వేసుకో. రోజు నేను ఇలా ఉండాలి అలా ఉండాలని కూర్చోబెట్టి మాట్లాడు. వాడిని నువ్వు ముద్దు మురిపాల్లో ఆకట్టుకో. వాడేమి పరాయి ఆడవాళ్ళ వెంట నీ బాబులాగా తిరిగి నీ అమ్మలాగా నువ్వు పడకటింట్లో కాపురం ఉండాల్సిన అవసరం లేదే. వాడు మగాడు, వాడు మగతనం ఉన్న మగాడు. కూర్చోబెట్టి వాడికి నువ్వు తప్పొప్పులు నేర్పించు, నువ్వు చదువు సంస్కారం నేర్పించు, నువ్వు వినయం విధేయతలు నేర్పించు. అలా ఉండకూడదు, గట్టిగా మాట్లాడకూడదు. నువ్వు బయట అలాగే ఉండాలి. వాడు అలా ఉండకపోతే మీ నాన్న లాంటి గేఫెలో అంటారు వాడిని. అన్ని వందల ఎకరాల పొలం వ్యవసాయం చేయించే పిల్లాడు ఎలా ఉంటాడే మరి? చిన్నప్పటి నుంచి ఎవరూ లేరు. తిన్నన్నాళ్ళు పాలేర్లు తినేశారో, తిన్నన్నాళ్ళు చుట్టాలు బంధువులు తిన్నారో. ఒక్కరోజైనా నీ బాబు మేనమావగా వెళ్ళి పట్టించుకున్నాడా అమ్మ? పిల్లాడు బాధ్యత తీసుకున్నాడా అమ్మ? మరి వాళ్ళకి ఎంతని రుణపడి ఉన్నామే, ఎంతని మీ నాన్న ఇవ్వాలి? నిన్నిచ్చి చేసినందుకు ఆ రుణం తీరిపోద్దా? వాడేమన్నా రోగిష్టోడా? వాడికి ఏమన్నా లోపాలు ఉన్నాయా? తిరుగుబోతోడా? తాగుబోతోడా? అడుక్కునేవాడా? ఏముందని మాట్లాడుతున్నావు నువ్వు? అది నీ ఇల్లు, నువ్వు మార్చుకోవాలి. వాడు నీ మొగుడు, నువ్వు మార్చుకోవాలి. నువ్వు చదువుకున్నావుగా, నీకు సంస్కారం ఉందిగా. వాడు చెప్తే వింటాడమ్మా. వాడు మృగం కాదే, వాడు ఇంకా పశువు స్టేజ్లోనే ఉన్నాడు. మరి వెన్నుపోట్లు పొడిచే మీ నాన్నని, మీ నాన్నకి సహకారం అందించే మీ అమ్మని ఏ చెప్పుతో కొడతావే నువ్వు? ఓపెన్గా చెప్పాలంటే మీ నాన్న నిన్ను అమ్ముకున్నాడే. నీకో విషయం తెలుసా? మీ బావ లేడు కానీ, మీ బావ ఉన్నాడు కానీ, మీ బావ పొజిషన్లో మీ బావే లేకపోతే 6వ పెళ్ళోడికి 60 ఏళ్ళోడికి ఇచ్చైనా సరే నిన్ను తన ఆపదల నుంచి బయటపడిపోవటానికి వెనక ముందు ఆడడం మీ నాన్న, సపోర్ట్ చేయటానికి వెనకాడదు మీ అమ్మ. ఏమనుకుంటున్నారే? ఇప్పుడు మీ బావే లేకపోతే అడుక్కు తినిపోయేవాళ్ళు మీరు వీధిన పడి. తెలుసా? వాడిని మాట్లాడి వాడిననే అర్హత హక్కు మనకున్నాయా? కడుపు రాకముందే నువ్వెందుకు ప్రికాషన్ వాడలేదు? నువ్వు చదువుకున్నావుగా. మీద పడ్డాడు, అలా చేశాడు ఇలా చేశాడు. వాడు అమ్మా నాన్నల దగ్గర పెరగలేదమ్మా. వాడికి ఒక మగాడు ఎలా ఉండాలో తెలీదు. నీకో విషయం తెలుసా? వాడికి తెలిసింది వయసుతో పెళ్ళాం పక్కనుందే, పెళ్ళాం వయసులో ఉందే, పెళ్ళాం మీద మోస్తూ ఉన్నాడు. చిన్నప్పటి నుంచి నచ్చిన పెళ్ళానివి నువ్వు వాడిని మర్చిపోయావు కానీ వాడు నిన్ను మర్చిపోలేదు. వాడికి అలా ప్రేమ చూపించటమే చాతవు మరి. దాంతోనే వాడు అలా ఉంటున్నాడు. అలా అంటే మీ తాతయ్య నన్ను పెళ్ళయిన తర్వాత మాకు శోభనం అయ్యాక నేను కళ్ళు తిరిగి పడిపోయి ఓవర్ బ్లీడింగ్ అయిపోయింది. ఆ తర్వాత మీ తాతయ్యని కూర్చోబెట్టి పెద్దోళ్ళు మగవాళ్ళందరూ 4 బాధి, ఆ తర్వాత నేను ఇలా ఉంటే కాపురం చేయను, బాయిలో దూకి సస్తానని నేను బెదిరించి మీ తాతయ్య నేను కాపురం చేసుకోలా. ఆ తర్వాత మీ తాతయ్య ఎప్పుడు నన్ను రఫ్గా హ్యాండిల్ చేయలా. ఈ దరిద్రపద పుట్టలా నా కడుపు ఏం పాపం చేసుకుందాం, ఇంకో సంతానాన్ని కనకుండా నేను మళ్ళీ మగపిల్లాడిని లేకుండా ఈ ముదృష్టపు దాని దగ్గరికి వచ్చి నేను ఆరిపోవాలని రాసిందమ్మా నాకు. నీకో విషయం తెలుసా? విశ్వ వాళ్ళ అమ్మకి ఇంకో పిల్లాడు పుట్టకుండా చేసిందే మీ నాన్న. వీడు 3 కన్నాడు మీ అమ్మతో కాపురం చేసి. ఆమెను మాత్రం ఎక్కడ ఆస్తి ఇంకొకళ్ళకి వెళ్ళొద్దో మొత్తం నీకే ముట్ట చెప్పాలనే దాంతో మీ నాన్న ఎంత స్వార్థపరుడు కాకపోతే కడుపుతో ఉండి కడుపు కూడా తీయించేసుకుంది మీ అత్త. అలాంటి వాళ్ళకి నువ్వు ఏమిచ్చి రుణం తీర్చుకోగలవమ్మా? వెళ్ళు, నువ్వు ఇక్కడ కాదే ఉండాల్సింది. ఇది కాదు నీ ఇల్లు అదమ్మా. వాడు నీ మొగుడు. ఈ రోజు కూడా నీ అమ్మ వంట పని చేసుద్దా? మీ నాన్నకి నీ అమ్మ మీద ఎంత మోజు లేకపోతే ఇల్లంతా ఎంత హైటెక్కులతో నీ మొగుడు దగ్గర డబ్బులు తీసుకొని చిమినీల దగ్గర నుంచి అన్నీ పెట్టించాడు. నీ ఇంటికి నువ్వు పెట్టించుకోలేవా? నీ ఇంటిని నువ్వు తీర్చిదిద్దుకోలేవా? నీ మొగుడు వద్దంటాడా? వాడికి అర్థమయ్యేలా చెప్పు.
చెప్పు, దగ్గరికి తీసుకో, లాలించు, పాలించు. వాడికి అమ్మ ప్రేమ తెలియదు, నాన్న ప్రేమ తెలియదు, అక్క చెల్లెళ్ళు ఉన్నారు ఆ ఇంట్లో, ఆడవాళ్ళు ఉన్నారు ఆ ఇంట్లో, పీరియడ్స్లో ఉంటే పట్టించుకోలేదు అంటున్నావు నువ్వు. వాడికి అసలు ఒక ఆడది పెద్ద మనిషి అయితే అది అనుభవించే బాధ ఏంటనేదైనా వాడికి తెలిసేమే. అంత దాంట్లో కూడా ఒక ఆడదాంతో తప్పుడు పని చేయకూడదని తుక్కు ర్యాక్ కొట్టాడంటే ఈ ఊళ్ళో ఉన్న చాలా వాడి మీద మోజు పడితే. వాడు నీ కోసం నిష్టగా నిగ్రహంగా ఉన్నాడమ్మా. వాడు నిజంగా నీతిపరుడే, నీ బాబులోనే లేదా నీతి. వాడే తలుచుకుంటే ఎన్ని వ్యసనాలకి వాడు బానిస అయిపోవచ్చు. అలాంటిదే పొరపాటును కూడా నీ మొగుడికి తప్పుడు అలవాట్లేదు, తింటాడా? అవునమ్మా, తినకపోతే ఎలా కుదురుద్ది? కష్టం చేసే మగాడు వాడు. బండి మీద తిరుగుతున్నాడు అంటున్నావు నువ్వు, కేకలు పెడుతున్నాడు అంటున్నావు. మీ నాన్నలా కోయిలు గొంతేసుకొని అత్తయ్య, వసుమతి, అల్లుడు, జైతి, జగన్, జగదట్రి అనుకుంటే అవుద్దా వాడి పని? లేదు కదా. మరి వాడున్నదే అలా. మరి ఒకవైపున రైస్ మిల్లులు చూసుకోవాలి, పప్పు మిల్లులు చూసుకోవాలి, ఎన్నిటిని నెట్టుకొస్తున్నాడమ్మా వాడు. నువ్వు అర్థం చేసుకోకపోతే ఎవడర్థం చేసుకుంటాడే? చెప్పుకో, నీకు నచ్చినట్టుగా వాడిని మార్చుకో, వాడికి నచ్చినట్టుగా నువ్వు మారు. అర్థం చేసుకో. పిల్లల్ని కంటాం, నీకు ఇప్పుడే ఇష్టం లేకపోతే వాడి దగ్గర కూర్చొని మాట్లాడుకొని ఇద్దరూ కలిసి ఒక ఒపీనియన్కి రండి. వాడు ఎలా ఉంటే నీకు నచ్చుద్దో నువ్వు వాడితో అలాగే ఉండమ్మా. నువ్వు వాడికి అప్సరసలాగా కనిపించు, వాడికి సుఖాన్ని అందించు. చిన్నప్పటి నుంచి ఎవడి ప్రేమ ఎరిగేవాడు, ఎవడి ప్రేమ తెలుసు అసలు వాడికి? ఎవడైనా దగ్గరికి తీశారా? ఏమ్మా, 8 ఏళ్ల పిల్లాడికి అమ్మా నాన్న పోయారంటే వాడు ఎంత ఏడ్చుంటాడే. వర్షానికి ఉరుములు పిడుగులు పడితేనే మీ ముగ్గురిని వీళ్ళు నా మీద వదిలేసి పైన వీళ్ళు టెర్రస్ మీద వీళ్ళ ప్రైవసీకి అడ్డం రాకూడదని స్పెషల్గా గదేయించుకొని అక్కడ కులికేవాళ్ళు. మీరు వర్షం పడితే నా దగ్గరకు వచ్చి నా పొత్తిళ్లలో దూరిపోయేవాళ్ళు. మరి అలాంటిది వాడికి అమ్మా నాన్న లేరు కదమ్మా. వాడిని మాత్రం వాడి కన్నీళ్లు తుడిచినోడున్నాడా? చూసినోడున్నాడా? వాడికి జ్వరం వస్తుంది, వాడికి బాధ వస్తుంది. చూసినోళ్ళు ఒక్కళ్ళున్నారంటే పోతే దాయాదుల ఆస్తి నొక్కేయచ్చు అని చూసేవాళ్లే తప్ప మీ నాన్న పాపిష్టోడు ఒక్కనాడన్నా వెళ్ళి తీసుకొచ్చాడా పిల్లాడిని? ఒక్కరాజన్నా వెళ్ళి చూశాడా? తప్పమ్మా. నువ్వు కూడా అర్థం చేసుకోకుండా అలా మాట్లాడకూడదు. నేను అలాగేనంటే పెంచాను అని చెప్పింది బామ్మ. ఆ తర్వాత నాన్న అని నిన్ను చూస్తేనే అసహ్యం వేస్తుంది. ఎందుకు నాన్న నువ్వు బతుకుతున్నావు, వీధిలో కుక్క బతుకుతుంది అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది ధాత్రే. మొగుడు కొట్టాడని పుట్టింటికి, పుట్టింట్లో నాన్న తప్పు చేశాడని మొగుడింటికి. ఆడపిల్లలు అంటేనే అంత కదా అత్తయ్య. చెప్పు తీసుకు కొడతా అల్లుడు, మళ్ళీ మాట్లాడావంటే. కడుపు చల్లబడిందిగా అమ్మ నా మొగుడు మీద మొత్తం చెప్పాక అన్న తర్వాత, ఒరేయ్ మీ అమ్మమ్మ మీ తాతయ్య పిలుస్తున్నాడంట వెళ్తానంటుందిరా అంటే, ముందు నువ్వు వెళ్లకుండా అమ్మమ్మ ఎలా వెళ్ళొద్దులే నాన్న అన్న తర్వాత ఏంట్రా అంటే, కన్ఫామ్గా చెప్తున్నా నాన్న, ఒకరోజు మాత్రం కుక్కను కొట్టినట్టు కొడతాను నిన్ను అని వెళ్ళాడు జగన్. అదిగాదే జైతి, చీనోరుమోయండి మీ బతుకులు చెడా అనేసి వెళ్ళిపోయింది పిల్ల. ఆ తర్వాత ధాత్రి ఇంటికి వెళ్ళేసరికి విశ్వ గదిలోనే ఉన్నాడు. తలుపు కొట్టింది, తలుపు తీశాడు. పెళ్ళాం వెళ్ళిపోయిందే, వచ్చి పెళ్ళాన్ని తెచ్చుకోవాలి అని నీకు తెలీదా? ఏ కొట్టిన ఒక దెబ్బకే అడిగిపోయి కడిగిపోతాననుకొని వెళ్ళావా ఏంటే? అయినా నువ్వే తప్పు చేయకుండానే నేను కొట్టానా? అయితే నన్ను కొడతావా? నేను నీలా పుట్టి పెరగలేదు, నువ్వు మూర్ఖుడివే. నీకు నేనెంత చెప్పినా అర్థం కాదో. మాట్లాడదాం అనుకుంటే అసలు నేను చెప్పేది నువ్వు వింటేనేగా. నువ్వు నీ మూర్ఖ ప్రేమనే నాకు చూపించి దాన్నే ప్రేమ అనుకోమంటే నేను తట్టుకోలేకపోతున్నాను. ఏంటే మాట్లాడాలి నీ తలకాయ అనేసరికి నువ్వు ఎలా ఎందుకు వింటావు అని వెళ్ళి ఫ్యాన్కి చీరలు వేసుకుందే. ఆ ఫ్యాన్ ఇరిగి పడుద్దే, ఉయ్యాలు కావాలంటే ఊపుతాపా అంటే, నోరు ముయ్, నేను సావటానికి ఉరేసుకున్నా, ఫ్యాన్ ఇరిగి పడుద్ది అంటున్నానా అన్నాడు. అంటే పురుగుల మందు డబ్బా తీసుకుందే, చేదుగుంటది అది అన్న తర్వాత, ఎందుకు నేను పోతే నువ్వు హాయిగా ఉండు కానీ, నువ్వు పోతే నేను ఉంటాను. మరి వెధవేషాలే కానీ తలుపు ఇలా అనేపాటికి దెబ్బకు తలుపు రెండు ముక్కలుగా విడిపోయినాయి. నీ ముందు నేను గెలుద్దాం అనుకుంటాను చూడు, చిచ్చి అనుకున్న తర్వాత వచ్చాడు. పట్టుకొని వెక్కి ఏడ్చిందే. ఎందుకే ఏడుస్తావు అన్నాడు. చూసావా, ఇప్పుడు కూడా నన్ను దగ్గరికి తీసుకోవాలి, కన్నీళ్లు తుడవాలి, ఇవన్నీ నీకు తెలియదేంట్రా మొరటోడా, ఇవన్నీ నీకు తెలియదేంట్రా మొండోడా అని అడిగేసరికి ఏమైందే అంటే, బావా అందే అనేసరికి మళ్ళీ అన్నాడు. బావా అందే. అన్న తర్వాత ఇక మొగుడిని కౌగిలించుకుందే. కళ్ళు తుడిచాడు దగ్గరికి తీసుకొని. నేను నీతో మాట్లాడాలి, నేను చెప్పేది వినరా బావా అంది. చెప్పు ఏంటి అన్నాడు. అంటే
మా నాన్నని అసలు నువ్వెందుకు ముక్కలు ముక్కలుగా నరికేయలేదో, మా నాన్నకి నువ్వెందుకు అంత డబ్బు అప్పులు కట్టావో, మా నాన్నకి నువ్వెందుకు ఆ పొలం అవన్నీ కొనిచ్చావు, నీకోసమే అన్నాడు. అంటే నువ్వు నన్ను ప్రేమించావనేగా, నీకు తెలియదు ఆ సంగతే, ఇలా చెప్తావేంటి నువ్వు అంటే, అత్తయ్య మామయ్య పోయినప్పుడు ఏడ్చావా బావా, అన్నాళ్ళు ఒంటరిగా ఉండి మా నాన్నని బాగా తిట్టొచ్చాలే, నిన్ను తీసుకొచ్చి నాతో పాటు పెంచుంటే నేనే పెంచుకొని చదివించుకునేదాన్ని కదో, వాడే కదరా మన ఇద్దరిని ఇలా తయారు చేశాడు అనేపాటికి కళ్ళల్లో నీళ్లు తిరిగి అటు తిరిగితే, ఏడుపైనా బయటికేడు మగాళ్ళు ఏడవకూడదన్నాడు. మూర్ఖుడా, నీకు ఇలాంటి ఏమీ తెలియకుండా పెంచేశారు నిన్ను అన్న తర్వాత, బావా నీకో విషయం చెప్పనా, చిన్నప్పటి నుంచి నన్ను చాలా సెన్సిటివ్గా సుకుమారంగా పెంచారు. చిన్న సూది కుచ్చుకుంటేనే తట్టుకోలేను బావా నేను, అమ్మమ్మే నన్ను అలా పెంచిందే, నాకు నిజంగా వంట రాదు, ఈ ఇల్లేంటి బావా ఇలా ఉంది అంటే, నీకు నచ్చినట్టు నువ్వు మార్చుకో, ఎవరొద్దన్నారు, నేను డ్రెస్సులు వేసుకుంటే నీకు నచ్చట్లేదా, ఈ ఊళ్ళో అంతమంది అమ్మాయిలు ఉంటే నచ్చక నన్నే ఎందుకు చేసుకున్నావు నువ్వు, నీకు తెలీదా ఎందుకు చేసుకున్నానో, అదే ఎందుకు, నువ్వంటే నాకు ఇష్టం కాబట్టే, అంటే ఏంటి మిగతా వాళ్ళందరూ నచ్చలేదనే కాదు, నాకంటూ ఒక ఇష్టం ఉండదా ఏంటి, చూసావా నీకంటూ ఉంటుంది నాకంటూ ఉండదు ఇష్టం, ఎందుకు బావా పడక గదిలో లైట్ తీసేస్తావు, నా ఇష్టానికి విలువ ఇవ్వకుండా అలా బిహేవ్ చేస్తావు, నన్ను తీసుకెళ్ళి పెళ్లి బట్టలు ఇద్దరం కలిసి కొనుక్కుంటే అక్కడ ఎంత సరదా ఎంత ఎంజాయ్మెంట్ ఉండేదే, నువ్వు నాకు అన్నీ ఉంచుతావు, కానీ నన్ను అర్థం చేసుకోవెందుకురా, తిన్నానో తినవో తినలేదో పట్టించుకోవో, వంట చేయలేదంటే వంకలు పెడతావు, వంటమ్మాయిని పెట్టుకుందాంగా, నేను వద్దన్నాను మరి, అన్నాక నువ్వు మారాలి, నువ్వు మారకుండా ఇలాగే ఉంటే నేను బావిలో దూకి చచ్చిపోయి శవాన్ని అవుతా, నిన్ను వదిలి నేను ఎటు వెళ్ళలేను, కాబట్టి ఆ పనే చేస్తా, నువ్వు పోతే నేను ఉంటాను మరే, ఎలా అంటావు తప్ప నేను చెప్పేది వింటానని మాత్రం అనవన్నమాట, వింటాలే చెప్పు అన్నాడు. అన్న తర్వాత, నేనంటే అంత ఇష్టం ఉన్నప్పుడు మరి ఎందుకు అలా బిహేవ్ చేస్తావు, ఏం చేశానే నేను, అది కాదులే మనవడా అని వచ్చింది అక్కడికి శారద, వెనకాలే దొంగతనంగా వచ్చి ముసుగేసుకొని కిటికీ పక్కన నుంచున్నాడు రమేష్. మావయ్య కిటికీ పక్కన ఉంది చాలే కానీ వచ్చి వరండాలో కూర్చో, వీడికి వెనకాల కూడా కళ్ళుంటాయి అమ్మో అనుకున్నాడు. అనేసరికి ఏంటమ్మమ్మ అని, ఇక పెళ్ళంటే ఏం లేదమ్మా నువ్వు వెళ్ళి నీళ్లు పోసుకోపో అన్న తర్వాత, విశ్వ అంది శారద. ఏంటి బామ్మ అంటే, అలా కొట్టొచ్చురా పెళ్ళాన్ని, ఎక్కడ నేర్చుకున్నావురా ఆడదాని మీద చేయి చేసుకోవటం, మీ తాత నన్ను ఏ రోజు కొట్టలేదే, మీ నాన్న పిల్లలు పుట్టకపోయినా మీ అమ్మను ఎప్పుడూ కొట్టలేదే, పిల్లల కోసమే 3 పెళ్ళాలు కలిసి ఉంటారు అనుకుంటే మరి మీ నాన్న మీ అమ్మను వదిలేసి ఇంకో పెళ్లి చేసుకోవాలిగా, ప్రేమ ఉండాలి నాన్న భార్యాభర్తల మధ్య, ఈ దరిద్రుడు నీకు అవన్నీ దగ్గర కూర్చోబెట్టుకొని నేర్పించాలి, ఈ సన్నాసి వాడికి పడకటింట్లో ఉండటం తెలుసు, ఉంపుడు గత్తెలకి దగ్గరికి వెళ్ళటం తెలుసు తప్ప నీకు మంచి చెడు చెప్పటం తెలీదు, నీకో విషయం చెప్పనా, అది సుకుమారంగా పెరిగిన పిల్ల, దాన్ని అర్థం చేసుకో, ప్రేమగా చూసుకో, ఎవరి కోసంరా నువ్వు అన్ని డబ్బులు కూడేసేది, అది నువ్వు సంతోషంగా ఉండటానికి కాదో, మారాలి నాన్న, ఇలాగే ఉండకూడదమ్మా, ఆడదాని ఉసురు పోసుకున్న ఏ ఇల్లు పైకి రాదయ్యా, మీ ఇద్దరూ సంతోషంగా ఉండండి, నేనేమన్నాను నానమ్మ అంటే, అది కాదురా అలా కొట్టొచ్చా నువ్వు, నోట్లోంచి బ్లడ్ వచ్చేలా ఒక్క దెబ్బ వేసాను, సర్లే అయినా కొట్టకూడదని చెప్పావుగా, నాకు తెలియదు ఆడవాళ్ళని కొట్టకూడదని, ఇంకెప్పుడు కొట్టనులే అంటే, ఈ ముదరష్టి పోడు నీకు అవి చెప్పాల్సింది నేను చెప్పుకోవాల్సి వస్తుంది, ఈ వయసులో నా కర్మ, అయినా నువ్వు చదువుకున్నావుగా, కాస్తో కూస్తో 5వ తరగతి దాకా సిటీకి వెళ్ళి పుస్తకాలు తెచ్చుకోవచ్చుగా, పెళ్ళాంతో ఎలా ఉండాలో వాత్సాయన కామసూత్రాలని పుస్తకాలు రాసి ఉంటాయి, అవి చదవచ్చుగా, అత్తయ్య నువ్వు చెప్పొచ్చు ఆ మాటలో, నీకెవడు చెప్పాడని నువ్వు అలా ఉన్నావు, మరి నేను చెప్పొచ్చు వాడికి, నీకెవరు చెప్పక్కర్లేదు కదా అవి అనేపాటు, నోరు మూయి మావయ్య అన్నాడు. అనేసరికి వెళ్ళి చదువుకోవచ్చుగా, నీ పెళ్ళాంతో ఎలా ఉండాలో నేర్చుకోవచ్చుగా, పిల్లల్ని వెంటనే కనాలా, మీ ఇద్దరు చిన్నోళ్ళేగా, కొన్నాళ్ళు సరదాగా ఉండొచ్చుగా, ఈ ఇల్లు వాకిలి మార్చుకోవచ్చుగా, దానికి నచ్చినట్టు నువ్వు మారొచ్చుగా, దాన్ని నీకు నచ్చినట్టు నువ్వు మార్చుకోవచ్చుగా, ఇద్దరు కలిసి ఉండొచ్చుగా నాన్న, అంతంత ముద్దలు దాని నోట్లో పెడతావు, దాని మూతి ఎంత ఉందిరా, ఎప్పుడూ ముద్దు పెట్టుకున్నప్పుడు చూడలే అనే ఆవిడ సిగ్గుపడితే, నీ వయసుకు నువ్వు మాట్లాడాల్సిన మాటలేనా ఇవే అన్నాడు రమేష్. నా వయసుకు నేను మాట్లాడొచ్చు అల్లుడు, నీ వయసుకి నువ్వే అడ్డమైన వీడియోలు సీడీలు వేసుకుని నువ్వు చూసే బదులు ఆడికి ఇవ్వచ్చు కదూ అయ్యి అంటే, ఏం చేస్తున్నావు మావయ్య నువ్వు అన్నాడు విశ్వ. అబ్బే నేనేం చేయట్లేదు అల్లుడు, ఆవిడేదో చాదస్తంతో అలా అంటదిరా, నువ్వు పట్టించుకోకు, వీడంటేనే నాకేందో గుండెల్లో దడ, వీడి ఆకారం చూస్తేనే అని, 3 అడుగులు ఉన్నాడు భూమికి వీడు కూడా ఎన్ని మాటలు చెబుతాడో నయ్యా నీకు అన్న తర్వాత, దాన్ని ప్రేమించరా,
ప్రేమ అనే పదార్థం ఒకటి ఉంటుంది భూమి మీద. ఇప్పటికీ వీడు మీ అత్తను వదలడు కదా, వీడు మీ అత్త కోసమని నీ దగ్గర డబ్బులు తీసుకొని ఇల్లంతా ఎంత హంగామాలతో చేయించాడో, మరి ఇలాంటి మట్టి కొంపలో తెచ్చి కట్ల పొయ్యిల మీద చేతులు కాల్చుకుంటా వంట చేయటం దానికొచ్చా? నేనే నేర్పల, నేనే గారాబంగా పెంచా. ఇవాళ రోజుల్లో పిల్లలు అలాగే ఉంటున్నారయ్యా. ఒక వంట మనిషిని పెట్టుకోండి, మీ ఇద్దరు సుఖంగా సంతోషంగా ఉండండి నాన్న అని చెప్పి, నా మాట వింటావు కదూ బంగారం? ఎందుకు విన్ను నానమ్మ? వింటావురా, నువ్వు నాకు తెలుసు, నువ్వు మృగానివి కాదు. ఇక్కడ ఒక పశువు కూర్చొని ఉందే, అది నీకు అవన్నీ చెప్పదు అని ఆవిడ వెళ్ళిపోయింది. ఆ తర్వాత నిజంగానే మారటం మొదలుపెట్టాడు విశ్వ. కొన్నాళ్ళు ముట్టుకోకూడదని ధాత్రిని దగ్గరికి తీల. అయితే ఆ తర్వాత ధాత్రి ఇల్లు కట్టించుకుందామా అని అడిగింది. నీ ఇష్టం అన్నాడు. పడగొట్టి 3 ఫ్లోరుల్లో ఇల్లు చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో సిటీ నుంచి ఇంజనీర్లను పిలిపించి మరీ, ఆర్కిటెక్టులను పిలిపించి మరీ కట్టించింది. లోపల నుంచి లిఫ్ట్లు, లోపల నుంచి స్టెప్స్, అసలు ఓపెన్ కిచెను, ఇంట్లో పూలు, పైన ఒక పూలు, ఎక్కడికక్కడ బాత్ టబ్బులు, షవర్ టబ్బులు, ఇంట్లో డన్లప్ పరుపులు మంచాలు, రిక్లైనింగ్ ఫర్నిచర్లు అన్నీ పెట్టి కట్టించింది. ఒక్క మాట అనలా పెళ్ళాన్నే. ఆ తర్వాత ఇల్లంతా ఎక్కడెక్కడ డెకరేటివ్ ఐటమ్స్ తెచ్చి డెకరేషన్ చేయించింది. పని వాళ్ళందరికీ యూనిఫామ్లు వచ్చినాయి. పని వాళ్ళందరూ మాట్లాడటం నేర్పాలని వాళ్ళకు మనిషిని పెట్టి ముందు వాళ్ళకి మాట్లాడటం నేర్పింది. కుక్కుని పెట్టింది. పెద్ద డైనింగ్ టేబుల్, మొగుడికి భోజనం తినిపిస్తూ, నా మూత ఎంత ఉంది, చిన్న ముద్ద పెట్టు అనేపాటికి ముద్ద పెట్టాడు నోట్లో. ఇట్రా అని మొగుడిని లోపలికి తీసుకెళ్ళి మంచం మీద కూర్చోబెట్టింది. ఎలా ఉంది ఈ బెడ్? మెత్తగా ఉందే అన్నాడు. అన్నాక దగ్గరికి తీసుకుంది, కౌగిలించుకుంది, మెడ మీద చేతులేసిందే. ఇంతవరకు మనం లిప్ కిస్ పెట్టుకోలేదు తెలుసా అని ముద్దు పెట్టుకుంది. ఆ రాత్రి చాలా సంతోషంగా అతనికి అలా కాదు ఇలా ఉండాలి, ఇలా కాదు అలా ఉండాలి అంటే నీకెలా తెలిసే? ఇవన్నీ ఎవరికైనా తెలుస్తాయిలే, చదువుకోవాలి అన్న తర్వాత కనపడకుండా ఏదో దాస్తంటే ఏంటది బావా అని చూస్తే బుక్సా? వీటిల్లో ఏముంటాయి? నేను చూపిస్తాను నీకు భార్యతో భర్త ఎలా ఉండాలనేదే అని. ఇక పెద్ద థియేటర్ రూము, దాంట్లో ప్రొజెక్టర్లు పెట్టుకుని టైటానిక్ లాంటి సినిమాలు వేస్తే నువ్వు పెట్టినట్టే పెడుతుంది ఆ అమ్మాయి ముద్దు అన్నాడు. అంటే ఎలా? ఇలాగేనా అందే. ఆ తర్వాత ఇద్దరూ కలిసి స్నానం చేయటం. నన్ను ఎందుకు నువ్వు బయటికి రావద్దంటావు నీ అమ్మటే అంటే ఎండకు కందిపోతావని. అంటే అప్పుడు నువ్వు బండి కాదు కారు కొనుక్కో, నాకు రాదే కారు తోలటం అన్నాడు. నాకొచ్చుగా అని కారు కొనుక్కొచ్చి కారు నేర్పించింది మొగుడికి. ట్రిప్పులకి తీసుకెళ్ళింది, సినిమాలు షికార్లకి తీసుకెళ్ళింది, సిటీల్లో తిప్పుకొచ్చింది, పార్లర్కి సెలూన్కి తీసుకెళ్ళి మేకోవర్ చేసిందే, పెద్ద బట్టల షోరూమ్కి తీసుకెళ్ళి మొగుడికి బోల్డ్ అని బట్టలు కొంటే, ఇవన్నీ నేను వేసుకోను, నాకు అలవాటు లేదే, నవ్వుతారు ఇక్కడ అంటే, ఎందుకు పొద్దున పూట చక్కగా లాల్చి పైజమాలు కుర్తాలు వేసుకుని వెళ్ళి పొలానికి దొరబాబుల కూలింగ్ గ్లాసులు పెట్టుకో. ఇదేంటే తెల్లగా ఉంది వెండా అంటే, కాదు బావా ప్లాటినం, ఇందులో వజ్రాలు ఉన్నాయి అని మెళ్ళో వజ్రాలున్న గొలుసు అవన్నీ వేసి, దొరబాబులాగా వెళ్ళి నువ్వు పొలానికి, నువ్వు నాతో అరవకు, నాతో గట్టిగా మాట్లాడకు, తీసుకోలేను, బయట వాళ్ళతో నువ్వు అలా ఉండకపోతే కుదరదని నాకు తెలుసు, నువ్వు చాలా గొప్పోడివి బావా, నువ్వు చాలా మంచోడివి, నీ అంత మంచోడు ఎక్కడా ఉండడు అనేపాటికి ఆ అమ్మాయి వైపు చూసి, నిజంగానా ఇలా ఉంటే నేను నీకు నచ్చుతానంటే అంటే, ఎందుకు నచ్చవు, నీకేం తక్కువ, నువ్వు బంగారు కొండవే, నీ అంత మంచిదాన్ని నేను కూడా కాదు బావా, మా నాన్న నీకెంత ద్రోహం చేశాడో నాకు తెలుసు, కానీ అంత దాంట్లో కూడా నన్ను ప్రేమించావు కాబట్టి నన్నే పెళ్లి చేసుకోవాలనే నువ్వు అలా ఉన్నావు చూడు, దేవుడు నా రాతలో నిన్ను, నీ రాతలో నన్ను రాసేశాడు బావా, పిల్లల్ని వెంటనే కనట్లేదు అనుకోబాకు, చిన్నదాన్ని కదా, ఇంజనీరింగ్ అవగానే పెళ్ళైపోయింది కదా, నాకు నీతో లైఫ్ ఎంజాయ్ చేయాలని ఉందే, 26-27 ఇయర్స్కి ప్లాన్ చేసుకుందాంలే అని. ఆ తర్వాత మొగుడు దగ్గరే కూర్చుని చదువు చెప్పటం మొదలుపెట్టింది. ఆ తర్వాత ఇంగ్లీష్ డాక్యుమెంట్లు చదివేలా, ఇంగ్లీష్ మాట్లాడటం వచ్చేలా నేర్పించింది. ఫారిన్ కంట్రీస్ తిప్పుకొచ్చిందే, మంచి చెడు నేర్పించి, సిటీలో జనాలు ఎలా ఉంటారని చూపించి, టీవీలు చూపించి, మొగుడితో టైం స్పెండ్ చేస్తూ, మొగుడికి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువుని ఎలా వాడాలో, టీవీకి రిమోట్లు, ఫ్యాన్లకి రిమోట్లు అవన్నీ చూపిస్తే బద్ధకం పెరిగిపోద్ది నీకు అన్నాడు. అంటే అబ్బా అలా అనకూడదు, డీసెన్సీ అంటారు దీన్ని, క్లాస్ మెయింటెనెన్స్ అంటే ఈ బాగా నేర్పాడు మీ బాబు అనేసరికి
అవును. మా నాన్నని అంత లవ్ చేస్తున్నావా ఏంటి బావ నాకన్నా నువ్వు? ఎందుకు పొలానికి తీసుకెళ్ళవు అంటే చేతి చావలేడని అన్నాడు విశ్వ. అంటే తీసుకెళ్ళి 4 కుమ్ములు కుమ్ము. నువ్వు పొలానికి తీసుకెళ్ళినంత మాత్రాన ఏం చేస్తున్నాడో తెలుసా? మన ఊరి చివర రత్తాలని ఒకటి ఉందంట కదా, దాన్ని గోకుతున్నాడంట వెళ్ళి. ఇంకా ఇద్దరు కలవల. ఈరోజు ముహూర్తం పెట్టుకున్నాడంట. నీ ఇష్టం అని చెప్పిందే. ఆ తర్వాత నైట్ డ్రెస్ మీద అప్పుడే స్నానం చేసి బయటకు వచ్చాడు విశ్వ. షాంపూలు, కండిషనర్లు అన్నీ వాడటం నేర్పింది. క్రీములు అవన్నీ వాడటం నేర్పిందే. పెర్ఫ్యూమ్లు అవన్నీ వాడటం నేర్పిందే. ఆ తర్వాత ఇద్దరు శారీరకంగా కలిశాక గుండెల మీద పడుకొని ఇప్పుడు చెప్పు, ఇన్నాళ్ళు మన ఇద్దరం కలిసిన దానికి ఇప్పుడు కలిసిన దానికి తేడా ఏంటి? మన ఇద్దరం ఇప్పుడు ప్రేమగా కలవలా? దీన్ని ప్రేమ అంటారు బావా. అందులో ముద్దులుంటాయి, హక్స్ ఉంటాయి, సరదాలుంటాయి, సంతోషాలుంటాయి. నీకో విషయం చెప్పనా? ప్రేమ ఉండాలి. ఏ భార్య భర్తలైనా కలిసి ఉండాలంటే ఇవన్నీ నువ్వు నాతో పాటు పెరుగుంటే నేను నేర్పుకునేదాన్ని. నిన్ను చేసుకోకుండా ఇంకొకళ్ళని చేసుకుంటాననేంత నీతిమాలిన దాన్ని నేను కాదు బావా. నిన్ను కాదనుకునేంత నేను అంత దిగజారిపోయిన మనిషిని కాదు అనేసరికి ఇప్పుడే వస్తానుండవే అని భార్య భర్తలు కలిశాక నువ్వు స్నానం చేయి అని తను స్నానం చేసి ఎక్కడికి అని వెనకాలే పరిగెత్తుకుంటా వెళ్తే నువ్వు వద్దంటున్నానా, నువ్వు అక్కడికి రాకూడదులే అంటే సరే నేను మన ఇంటికి వెళ్తాలే అంటే జాగ్రత్త అని తను బయలుదేరి వెళ్ళి వసుమతిని నిద్రపుచ్చి రమేష్ రత్తాలింటి తలుపు కొట్టి, రత్తాలు నీకోసం నేను వస్తే తలుపు తీవేంటే అనేపాటికి రత్తాలు తలుపు తీసి వెనకమాల చేతులు కట్టుకొని నుంచోనున్న విశ్వని చూసి గుండె ఆగిపోయి, బాబు మీరా, ఏంటి బాబు ఇటొచ్చారు, ఏం కావాలి అని వణికిపోతుంటే నువ్వు ముందు తలుపే అనేసరికి ఎవరు అని వెనక్కి తిరిగితే ఏం చేస్తున్నావు మావయ్య ఇక్కడ అంటే ఏం లేదల్లుడు రత్తాలతో మాట్లాడదామని. ఆ అవతారం ఏంటి, నువ్వు ఆ సిలుకు లాల్చీలేంటి, నువ్వు ఆ సిలుకు పంచలు కట్టడం ఏంటి, చేతులకు ఆ పూలు చుట్టడం ఏంటి, ఆ పగటేషగాళ్ళలాగా అత్తర్లు చల్లుకోవటం ఏంటి, తలకి డైలు వేయించావేంటో, నువ్వేంటో, నీ యాషాలేంటో అని పైకి లేపు పట్టుకున్నాడు. అలాగా లేపు పట్టుకొని అలా నడిపించుకుంటా తీసుకెళ్ళి ఇంట్లో ఇసిరేస్తే ఏమైందల్లుడు అందే వసుమతి. నువ్వు ఇచ్చే సుఖం చాలట్లేదంట అత్త, అందుకే రత్తాలింటి తలుపు కొట్టి రత్తాలింటి ముందు నుంచొని సరసాలు ఆడుతున్నాడు మామయ్య అనేపాటికి ఇక నీ బతుకుచ్చాడా, నువ్వు ఈ జన్మకు మారవు. పిల్లల్ని హాస్టల్లో వేయించి పగలు రాత్రి నువ్వు ఉద్యోగం చేయకపోయినా పని చేయకపోయినా ఆస్తి హారత కర్పూరం చేసినా వ్యాపారాలు పెట్టినా మూసుకొని నేను పొద్దస్తమానం పడగదిలో ఉంటున్నానని మా అమ్మ రోజు కొడుతున్నా, వంట పని, పని మనుషుల పని, ఇంటి పని, పిల్లల పని మా అమ్మ కప్పచెప్పి నీకే నా జీవితం అంకితం చేసిన నీకు చాలదేంట్రా అని జుట్టెరబోసుకుంది వసుమతి. వసుమతిలో కొంచెం సైకో లక్షణాలు ఉన్నాయి. దాంతో ధాత్రి ఇప్పుడే ఉందమ్మా, నాన్న ఎప్పటి నుంచో పియ్యేలని ఇంటికి తీసుకొచ్చే వాళ్ళతో చేసేది ఏంటి చెప్పు, అసలు అంత ఆస్తి ఎలా నాశనం అయిపోయింది, ఎవరెవరికి ఎంతెంత పెట్టాడో నువ్వు ఆలోచించావా అనేపాటికి మా అంద శారదని, మాయమ్మే నీ జీవితం నాశనం చేసేసాడమ్మా అని శారద అనేసరికి మాటలు బాగా ఎక్కేసినాయి బ్రెయిన్కి. దాంతో రోకల బండ తీసుకొని వస్తే కళ్ళల్లో కారం కొట్టి పడేసి రోకల బండ పెట్టి ఇక బాడీ పార్ట్లు సెట్ అవ్వకుండా కొట్టింది వసుమతి. మాయ అని లేపాడు రమేష్. అని ఏడుస్తుంటే ముయ్యి ముందు నోరు నువ్వు అని, ఈ వయసుకు నువ్వు చేయాల్సిన పనులేనా ఇవి, ఎంత చండాలంగా ఉంటాయి, ఇంట్లో పెళ్ళాం లేదని చేస్తున్నావా ఇలాంటి పనులు, ఊడే భయపడుద్ది నాకు, ఇలాంటి పోరంబోకల పనులు ఇంకోసారి చేసావనుకో కారు నేర్పింది నీ కూతురు, సంస్కారం చదువు నేర్పింది నీ కూతురు, మర్డర్ చేసి ఎలా నా మీద కేసు కూడా రాదు మావయ్య, కొబ్బరి మొక్క నాటేస్తా నీ మీద, ఆ పని చేసేయాలడు నేను ముండ మోసేస్తాను చేసే. ఏందే ఆ మాటలు నువ్వు, అయ్యన వాడే చెప్పాల్సిందే. అత్త కొడితే 3 నెలలకు సెట్ అవుతుంది నీ బాడీ, నేను కొట్టానంటే 3 ఏళ్ళకు కూడా సెట్ అవుతుంది నీ బాడీ, నా గురించి నీకు బాగా తెలుసు అన్నాడు విశ్వ. అనేసరికి వద్దల్లుడు మారిపోతాను, ఐఎమ్ టోటల్లీ చేంజ్ యూనో అన్నట్టు నీ బతుకు చెడ అంది శారద. అన్న తర్వాత ఇక తెల్లారి నుంచి పొలానికి బదా, నేను జైన్ పొలం పనులు అన్నాడు. పడేసి తొక్కేస్తే బురదలో లేపి కింద వస్తున్నటువంటి పంపు వాటర్ కింద నుంచోబెట్టి తీసుకెళ్లి పొలంలో ఇసిరేశాడు. సచ్చినట్టు పొలం పనులు చేయక తప్పలేదు. ఆ తర్వాత జైతి జగన్ది చదువులు అయిపోయినాయి. తిరిగి వచ్చారు. వచ్చిన తర్వాత జగన్ ఎంఎస్ చేయడానికి వెళ్తున్నానంటే జైతిని కూడా పంపించేసే బావా, ఉద్యోగాలు చేసుకుంటారు, అక్కడే సెటిల్ అవుతారు, వాళ్ళకి నచ్చిన వాళ్ళు కరెక్ట్ అనిపిస్తే కానీ కట్నం లేకుండా పెళ్ళిళ్ళు చేసేద్దాం, ఎంతని మనం మాత్రం ఇవ్వగలుగుతాం, పెట్టావుగా 15 ఎకరాల పొలం, 5 ఎకరాలు దాన్ని పెట్టావుగా, ఇక చాలు అంది ధాత్రి ప్రెగ్నెంట్ అయింది. ఫస్ట్ బాబు, తర్వాత ఇంకో బాబు పుట్టి చాలా హ్యాపీగా ఉన్నారు వైఫ్ అండ్ హస్బెండ్. తను ఊహించిన అద్భుతమైన జీవితం ఎలా ఉంటుందో అంతకు మించిన ప్రేమతో పెళ్ళాన్ని
దాన్ని ఉయ్యాలూపటం, మంచుల మీదకి తీసుకెళ్ళటం, ఇద్దరు కలిసి స్నానాలు చేయటం, ఎంతో ప్రేమగా చూసుకోవటం. చైతి నువ్వు పిల్లల మీద అంది శారద రమేష్ని. ఏమైందే, నీ దరిద్రపు చేయబడితే వాళ్ళు నీలాగే తయారవుతారు, నువ్వు వాళ్ళ మీద చేతులు ఇక మేము పెంచుకుంటామని వసుమతి శారద పిల్లల్ని పెంచడం మొదలుపెట్టారు. ఊళ్ళో ఎవరితైనా మా మామయ్యని రానిచ్చినా, మా మామయ్యకి ఊళ్ళో ఎవడైనా రూపాయి అప్పిచ్చినా నా గురించి బాగా తెలుసు అని చెప్పాడు విశ్వ పంచాయతీలో. దాంతో భయపడిపోయి రమేష్ వెళ్తే ఆడవాళ్ళు తలుపులు మూసేసి మగాళ్ళు సారీ బాబు మా దగ్గర డబ్బులు లేవని తలుపులు వేసేయటం మొదలుపెట్టారు. నన్ను నువ్వు పంజరంలో పెట్టి పెంచుతున్నావురా అంటే, నేను పంజరంలో పెట్టే పెంచుతున్నాను మామయ్య, కానీ ఒకటి మర్చిపోయావు నువ్వు, ఆ పంజరం కూడా నీకు బంగారంతో చేయించి అందులో పెట్టి పెంచుతున్నా, అదెలా మర్చిపోయావు? ఆ పంజరంలో నీతో పాటు ఆడచిలుకైన అత్తను వదిలే పెంచుతున్నా, అది మర్చిపోకు అనేసరికి ఎవడూ కూడా రోజు ఒకే కూరతో భోజనం తిండు, కానీ మరి అత్త ఒకే కూరతో భోజనం తినాలిగా మావయ్య, అత్త కూడా టేస్ట్లు కోరుకుందనుకో నీ బతుకేమవుద్ది, చంపేయిన దాన్ని నేనే నిన్ను చంపలేకుండా ఉన్నా మరి అనేపాటికి వద్దొద్దు, దీనిలో శాడిస్ట్ ఉందిరా అల్లుడు, సైకో ఉంది, నీకు తెలియదయ్యా అని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత జైత్ని ఎవరిని ప్రేమించట్లే అని అడిగింది ధాత్రి. జగన్ని కూడా అడిగింది. అక్కడే ఉండి అమెరికాలో ఇండియా నుంచి వెళ్ళి సెటిల్ అయిన ఒక అబ్బాయినే ప్రేమిస్తున్నానని చెప్తే చెల్లెలు పెళ్లి చేసేసి అక్కడే ఉండిపోతామంటే మంచిది అనేసింది. జగన్ అమ్మాయిని ప్రేమించానని చెప్తే వాళ్ళు బాగా కట్న కానుకలు ఇచ్చి పెళ్లి చేశారు. జగన్ అమెరికాలో సెటిల్ అయిపోయాడు. అక్క బావతో చాలా బాగుంటా హ్యాపీగా ఉంటూ జగన్ ఒక్కడే ఒకసారి ఇండియాకు వచ్చాడు. ఒడే జగను, ఒక 5 కోట్లు ఇయ్యమ్మ వ్యాపారం పెడతాననేసరికి ఇంటర్లో ఇచ్చిన మాట నాన్న, మాట తప్పుతానేమో అనుకున్నాను చూసావా అని ఎద్దుల గంటలున్నాయి పక్కనే, అవి తీసుకొని బాధ వదిలిపెట్టి సిగ్గులేదు నీ బతుక్కే, బావ మంచోడు కాబట్టి సరిపోయిందే, బావ మారకపోయి ఉంటే అక్కను అర్థం చేసుకోపోయి ఉంటే, అదే బావ అసలు దొరక్కపోయింటే ఒక 60 ఏళ్ళోడికైనా అక్కని, తర్వాత జైతిని, తర్వాత డబ్బున్న ఏ నలుగురు పిల్లల తల్లికో లేచిపోయిన దానికో ఏ కడుపు కాలో వచ్చిన దానికో నన్ను ఇచ్చి తార్చి బతికేవాడివి కదూ, నీ బతుకు చెడా అని 4 బాది జగన్ ఫారిన్కి వెళ్ళిపోయాడు. అలా హ్యాపీగా భర్తతో తన పిల్లలతో విశ్వని డాక్టర్ చదివించాలనుకున్నారు. వాళ్ళ అమ్మ నాన్న పెద్ద పెద్ద ఫోటోలు చేయించి దేవుడికి దండం పెట్టడం, వాళ్ళ అమ్మ నాన్నకి దండం పెట్టడం, పిల్లలతో భార్యతో ఎలా ఉండాలి, బయట వాళ్ళతో ఎలా ఉండాలి అన్నీ నేర్పి తన మొగుడిని తను మార్చుకున్న ఉత్తమ ఇల్లాలు. పల్లెటూరు మొగుడికి పట్నం పెళ్ళాం వచ్చిన తర్వాత నిజంగానే ప్రపంచం అంటే ఎలా ఉంటుందనేది తన కళ్ళతో భర్తకు చూపించే, భర్తలో తను ఐక్యమైపోయిన ఉత్తమమైన ఆడది ధాత్రే. ఇక వాళ్ళ కాపురం అన్యోన్యంగా ఉంటే చూసి కడుపు నిండిపోయింది శారదకి, వసుమతికి. సుఖంగా సంతోషంగా 100 ఏళ్ళు చల్లగా ఉండండమ్మా అంటే పిల్లలిద్దరినీ డాక్టర్లు చదివిద్దాం బావా అంది. నీ ఇష్టమే అనేశాడు. అంత ప్రేమగా పెళ్ళాన్ని చూసుకోవటం మొదలుపెట్టాడు. ఇలా ప్రతి ఒక్కళ్ళ జీవితాలు ఉంటాయని చెప్పలేం, కానీ మూర్ఖులైన వాళ్ళల్లో కూడా మారేవాళ్ళు చాలామంది ఉంటారు. ప్రతిదానికి విడాకులే మార్గం కాదు, మనసుంటే మార్గం ఉంటుందని ప్రతి ఆడపిల్ల కూడా తన భర్తలో ఉన్నటువంటి గుణాలు మంచో చెడు చెప్పుకొని మార్చుకోవటానికి ట్రై చేసి మారరు అన్నప్పుడే సెకండ్ డెసిషన్ తీసుకుంటే మంచిదే, తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.